స్మితా సబర్వాల్ మేడం గారి ఇంటర్వ్యూ చూశారు, కలెక్టర్ కావాలనుకున్నారు, ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? మా పేరెంట్స్, మా మదర్, మా ఫాదర్ ఇట్లాగే చూస్తున్నారు అనమాట. టీవీని అలా ఇలా ఇలా చూస్తున్నారు. కానీ ఇట్లా వస్తుంటే ఇట్లా చూస్తున్నారు అనమాట. ఎంత అంటే ఇట్లా వాళ్ళ ఫేస్లో, ఐస్లో అది కనిపించింది అన్న. నేను కూడా అక్కడ ఉంటే ఇట్లుంటుందా, మా పేరెంట్స్ కూడా ఇట్లా ఫీల్ అవుతారు. అందరు చిన్నప్పుడు కలెక్టర్ అమ్మ అనేవాళ్ళంట. అవునవును, యాక్చువల్గా నిజంగా అది నిజంగా అంటుండే. అప్పటిదాకా అమ్మ ఉంది, అమ్మ తోటే ఉన్నారు, అమ్మ మీకు ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటే అమ్మకి ఫస్ట్ చెప్పేవాళ్ళు. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉన్న అమ్మ ఒకటేసారి కళ్ళ ముందు కనబడకుండా వెళ్ళిపోయింది. అమ్మ ఇంకా మనతో లేదని తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ మా మదర్ నాకు చైల్డ్ టైప్ అయింది అప్పుడు. అంటే చిన్న పాపలాగా. ఎందుకంటే నేను కొంచెం ఇట్లా పక్కకు జరుగుతుంటే నా చున్ని ఇట్లా పట్టుకొని ఎడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు ఇట్లా అడిగేది. అంటే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇంకా నేను చదువుకుందాం అనుకుంటున్నాను. భయమేసేదేమో పాపం. అదే కొంచెం హాస్పిటల్ ఉండేసి ఒక 10 minutes ఇది ఒక్కటి ఈ నుంచి ఇటు వరకు చదివేసి వస్తా. ఏం కాదండి, మీరు మళ్ళీ సివిల్స్ కొడతారు. మీ అమ్మ మీకు చెప్పేది కదా కలెక్టర్ అమ్మ అని, అది నెరవేరుస్తారు 100%. యూపీఎస్సీ కోచింగ్ అప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యేవారు? మాకు మార్నింగ్ 6 o'clock క్లాసెస్ ఉంటుండే. మార్నింగ్ 6కి. ఓకే. ఇక నేను నైట్ 12 వరకు చదివేది. ఇక నేను 4 o'clock అట్లా లేచేది మళ్ళీ రివిజన్ చేయడానికి. ముందు రోజు టైం లేకుండే. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? అంటే స్ట్రాటజీ ఎలా ఉండేది మీది? స్ట్రాటజీ నాదైతే నేను అదే చెప్తాను, కన్సిస్టెన్సీగా చదివేది అనమాట ఫస్ట్ నుండి. నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేద్దాం, చాలా మంది ఇదే చేస్తారు. నేను అట్లా లేను. యాక్చువల్ స్టార్టింగ్ నుంచి నేను చదివేది ఎవ్రీ 2-3 hours. నేను ఇప్పుడు ఆఫీస్లో పోయినా కానీ, ఆఫీస్ ఉన్నా కానీ 2 hours అట్లా 2-3 hours అట్లా ఇలా చదివేసి వెళ్ళలేదు. ఇంకా ఈవెన్ నేను ఆఫీస్ అవర్స్ అయిపోయినాక కూడా స్టడీ హాల్లో కూర్చొని చదివేది. జాబ్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీ చూసుకుంటూ. అప్పుడే మ్యారేజ్ అయింది, అమ్మగారి ఇష్యూ, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవడం చాలా పెద్ద టాస్క్. అసలు మనకి ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తేనే మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎఫర్ట్ పెడతాం. అవును, లేదు అంటే మనం వదిలేస్తాం. మేబీ నాకు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టే నేను ఇంకా ఎఫర్ట్ పెట్టిందేమో అని అనిపిస్తుంది. అంటే ఇంకా అంటే కొన్ని సిచ్యువేషన్లు ఏమనిపిస్తుంది అంటే, మేబీ మాకు ఎక్కువ మనీ ఉంటే నేను ఇంకా మా మమ్మీకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, నేను ఈ పొజిషన్ ఉన్నందుకే ఇట్లా. అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎగ్జామ్ టైంలో మేనేజ్మెంట్ ఎలా ఉండేది? నాకు అదేం కొత్త సిచ్యువేషన్ కాదు, నాకు చాలా సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి. అంటే అటు ఇటు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో నేను నా బ్రెయిన్ ఎట్లా అడాప్ట్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చేస్తే నేను దానికే ఫిక్స్ అవ్వాలి. ఓకే. కొంచెం మిగతాది కొంచెం పక్కకు పెడతా, అట్లా మర్చిపోను, పక్కన పెడతా. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా అంటే నేను అదే ఆలోచిస్తా. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్లో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన మట్లో ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. స్కూలింగ్ టైంలోనే స్మితా సబర్వాల్ మేడం ఇంటర్వ్యూ చూశారంట. ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఐఏఎస్ కావాలని కలలుగన్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కొంచెం క్షీణించడం, ఆ తర్వాత గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఏకంగా విఆర్ఓ, ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబులు సాధించి ఈరోజు మన భీష్మ అకాడమీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ఆమెనే మన వసంత లక్ష్మి మేడం గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, నా పేరు వసంత లక్ష్మి. మా ఫాదర్ నేమ్ గాలయ్య, మా మదర్ నేమ్ స్వరూపారాణి. నేను యాక్చువల్ బార్న్ అండ్ బాటమ్ మొత్తం రంగారెడ్డి డిస్టిక్. మా ఫాదర్ నల్గొండ డిస్టిక్ అనమాట. మా మదర్ ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్టికే.
మోస్ట్లీ నా స్కూలింగ్ అప్ టు 10th వరకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే నవీనా స్కూల్ అని ఉంటుంది దగ్గర. నవీనా స్కూల్లో చేశారు కదా? అవునండి, ఇక్కడనే దగ్గర. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి దిల్సుఖ్నగర్ లో. అంటే నాన్న హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు? ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మొత్తము. అంటే ఇంకా హైదరాబాద్ లో కొంచెం ఎడ్యుకేషన్ బాగుంటది అని చెప్పేసి ఇక్కడనే కొంచెం సెటిల్ అయినారు అనమాట. సో మా ఎడ్యుకేషన్ పర్పస్ లోనే ఇక్కడ వచ్చేసారు. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? మా ఫాదర్ కండక్టర్ అండి. తర్వాత ప్రమోషన్ లో ఏడీసీ వచ్చినారు, అసిస్టెంట్ డిపో క్లర్క్. బాగా హార్డ్గా ఉంటుంది కదా కండక్టర్ అంటే? చాలా టఫ్ ఉంటుండే. ఎట్లుంటుండే అంటే ఈవెన్ నాకు కొంచెం నాకు కొంచెం ఈ జర్నీ ఇవి అలవాటు లేకపోతుండే. సో ఇంటర్లో కూడా నాకు డైలీ మా ఫాదరే అక్కడి వరకు డ్రాప్ చేసేది అనమాట. మార్నింగ్ నాకు స్కూల్ ఫ్రీ బస్ లేదు, ఫ్రీ బస్ ఉంటుండే. కాకపోతే నాకు ఎందుకు అంత హార్డ్, ఎంతైనా బస్ బాగా హెక్టిక్ ఉంటుంది కదా జర్నీ, మళ్ళీ చదువుకోవడం కష్టమవుతుందని మా ఫాదర్ నన్ను డ్రాప్ చేసిండు. మా ఫాదర్ డ్యూటీ ఆ టైం కాదు యాక్చువల్గా, 10కి అట్లా ఉంటుండే. నాకు 8కే కాలేజ్ ఉంటుండే. నాకోసం అక్కడికి 8కే వచ్చేటోడు అనమాట. ఫాదర్ అప్పుడు దిల్సుఖ్నగర్ డిపోనే. సో నా కాలేజ్ కూడా అక్కడనే కదా. సో 8 o'clockకి అక్కడికి వస్తుండే. నన్ను అక్కడ దించేసి అక్కడనే 1 hour టైం పాస్ చేసి తర్వాత డ్యూటీలోకి ఎక్కుతుండే. ముందే ఒక 2 hours ముందే. 2 hours ముందు మీకోసం. ఎంతైనా కూతురు కదా, కూతురు మీద నాన్నలకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. యాక్చువల్ అది ఫ్యాక్ట్. మరి అమ్మగారు ఏం చేసేవాళ్ళు మేడం? మా మదర్ హౌస్ వైఫ్. మస్తు కష్టపడుతుండే. అంటే అదేంటో మా మమ్మీకి నాకేం కావాలో తనకు ముందే తెలుస్తుండే. అంటే ఇప్పుడు నేను కాలేజ్ నుంచి రాగానే కొంచెం ఇట్లా ఫ్రెష్ అవ్వాలి, అన్ని ఇట్లా రెడీగా ఉంటుండే. బాగా ఎంకరేజ్, బాగా సపోర్ట్ చేస్తుండే మా మదర్. అంటే ఇప్పుడు అమ్మాయి కదా, ఎందుకు అంత ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది కదా, ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయాలి అది అని అంటారు. కానీ మా ఇంట్లో అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు కండక్టర్ అంటే మీరే అజ్యూమ్ చేసుకోవచ్చు ఇన్కమ్ లెవెల్ స్టాటస్ ఎట్లా ఉంటుందో. కానీ అట్లయినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా కష్టమే ఉంటుంది ఫ్యామిలీని నడిపించి మళ్ళీ మా ఎడ్యుకేషన్ కూడా అందరికి. మా తమ్మునికి కూడా ఇప్పుడు ఎంసెట్ ఎంబీబీఎస్ కోసం అని చెప్పి అప్పుడు కూడా బాగా ఇన్వెస్ట్ చేసిండే. అంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ మొత్తం అమౌంట్ మా ఎడ్యుకేషన్ కే ఇన్వెస్ట్ చేసి. అంతేనండి. అంటే తండ్రులు, మీ తండ్రే కాదు ఎవరు నాన్న అయినా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేస్తారు, వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసేస్తారు. అందుకే నా సక్సెస్ లో మోస్ట్ పార్ట్ మా పేరెంట్సే ఫస్ట్. అంతే కదా. అంటే ఈవెన్ నాకు మా మామయ్య వాళ్ళు ఉంటారు, మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట, అనిల్ కుమార్. మా అత్తయ్య సుష్మా అనమాట, మా తాతయ్య మమ్మీ వాళ్ళ ఫాదర్. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తుండే. సివిల్స్ కోచింగ్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే బ్రెయిన్ ఇట్లా ఫిక్స్ అయినానో, యాక్చువల్గా చాలా బ్లైండ్గా వెళ్ళినాను. సో ఎప్పుడైతే అట్లా ఫిక్స్ అయినానో నాకు అసలు ఏం తెలీదు, నేను నాలెడ్జ్. సో మా మామనే ఉండేసి నేను మా జస్ట్ ఇలా చెప్పాను, నేను ఇట్లా అనుకుంటున్నాను, ఇంకా మా ఫ్రెండ్ ఇట్లా వెళ్తున్నారు, నేను కూడా అట్లా వెళ్ళాలనుకుంటున్నాను. మా ఫాదరు అమౌంట్ పరంగా ఇచ్చినారు, ఇంకా కొంచెం మా మామ కూడా సపోర్ట్ చేసినారు అనమాట. అట్లా నా దాంట్లో చాలా మంది హ్యాండ్ ఉంటుంది. అంటే మా మామ, మా అత్తయ్య, మా తాతయ్య అండ్ మా పేరెంట్స్. ఓకే. ఏంటి మేడం, అందరు చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన అందరు కలెక్టర్ అమ్మ అనేవాళ్ళంట, ఎందుకు? అవును, యాక్చువల్గా మా ఇంట్లో అంటే నాకు కొంచెం మంచి నేమ్ ఉందన్నమాట, నేను బాగా చదువుతా అని చెప్పేసి. 10th లో కూడా నాకు 550 వచ్చినాయి. సో స్కూల్లో పెట్టారు కదా బోర్డులో, అప్పటి నుంచి బాగా ఇంపాక్ట్ ఉందన్నమాట మా ఫ్యామిలీలో నా మీద. అంటే తిని బాగా చదువుతుంది, పలానా అదే మా మమ్మీ పేరు ఎక్కువ వెళ్తుంది అనమాట, స్వరూప కూతురు చాలా బాగా చదువుతుందంట అది ఇది అని చెప్పేసి అట్లా వెళ్ళింది అనమాట. అట్లా దాని తర్వాత నేను ఇక్కడ ఎప్పుడైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపించినో, నాకు అవ్వాలని ఉండే, కాకపోతే నాకు ఎగ్జాక్ట్ ఎట్లా వెళ్ళాలి ఆ రూట్ తెలీదు. సో నేను ఇట్లా అనుకుంటున్నా. మళ్ళీ మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళడం వల్ల నేను జస్ట్ చెప్పిన మా ఇంట్లో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. మా ఫాదర్ ఓకే అన్నారు, కానీ కొంచెం ఆలోచించాను. మా మామ ఉండే వెళ్ళి తిని అవుతుంది కంపల్సరీ అని చెప్పేసి మామ కూడా హెల్ప్ చేసినాను, బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. బాగా సపోర్ట్ చేస్తారు. కొంచెం మా మామయ్య టీచర్ అనమాట, స్కూల్ గవర్నమెంట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్. సో కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుసు కదా స్టడీస్ గురించి, దీని గురించి. సో దీనికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి సపోర్ట్ చేయడము అట్లా చేసి. బయట తిరుగుతుంటారు కదా ఆఫీసర్స్ ఉన్న పవర్స్, వాళ్ళు అనుభవించే హోదా. ఇంకా మా మదర్ బాగాలేకుండే యాక్చువల్గా.
అయ్యో. అసలు ఇంకా ఎట్లా అంటే రీసెంట్గా 2023లో చనిపోయారు. దానికన్నా ముందు సారీ మా మమ్మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంటే డాక్టర్స్కి ఓన్లీ ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ ఉండదు, వాళ్ళకి అక్కడి వరకే తెలుసు అనమాట, బియాండ్ తెలియదు కదా. నేను ఉండేసి చెప్తుండే ఇది ఇట్లా కాదు ఇది ఇది అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే మా మమ్మీ ఇట్లా చూసేది ముడిచిపోతుండే. ఆ మూమెంట్లో కూడా నన్ను అంటుండే, నాకు తెలిసి నువ్వు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తావు అని అంటుండే. అయ్యో. మా మదర్ ఊరికే అంటుండే మాట. ఈవెన్ పాపం లాస్ట్లో కూడా అది అట్లా అనుకుంటూనే ఉండే అనమాట. అంటే ఇంకో థింగ్ ఏంటంటే మా మదర్కి లాస్ట్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నారు. డాక్టర్ నాతో ఓపెన్గా చెప్పేసినారు ఇట్ ఈస్ చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. నాకు ఒక్కదానికే తెలుసు. మరి ఎలా తట్టుకున్నారు అమ్మ? ఇప్పటిదాకా వసంత అంటే స్వరూపనే, స్వరూప కూతురు వసంత అనేటు నాతో ఎప్పుడు ఒక 2 మాటలు అంటుండే. అందులో ఫస్ట్ ఇది ఏంటి ఏమంటుండే అంటే అందరు ప్రతి ఒక్కరు ఒక రోజు చనిపోతారు, కాకపోతే ఏది ఎక్కడ ఆగిపోదు, అది మూవ్ ఆన్ అవుతూనే ఉంటది. ఈ మాట ఎప్పుడు చెప్తుంది. అది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన. మా మమ్మీ ఎప్పుడు అంటుండే ఏది ఆగిపోదు. ఎప్పుడైనా కోపంలో కూడా నేను ఉండేసి నేను వెళ్ళిపోతే నీకు తెలుస్తుండే అది ఇట్లా అంటుండే. సో దానివల్లనే నేను మూవ్ ఆన్కి ట్రై చేసేది అనమాట. ఇప్పుడు మా మదర్ చనిపోయినాక ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం డౌన్ అయిపోయింది. అంతే కదా, మొత్తం డౌన్ అయిపోయింది. నేను ఒక్కదాన్నే. ఈవెన్ నేను నా ఎగ్జామ్ కూడా మా మదర్కి బాగాలేనప్పుడు దాని తర్వాత Group 4 ఎగ్జామ్ రాశాను. మదర్ అప్పటికి చనిపోయారు. దాని తర్వాత నాకు అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఆల్మోస్ట్ ఒక 1 month అట్లా కొంచెం. అంటే Group 4 ఎగ్జామ్కి ముందు అంటే ఒక 10 days అలానా? అవును. అంటే అమ్మగారు సంశయమయ్య అంటే అప్పటికి మాకు 10th day అది జరుగుతుంది కదా, చిన్న కర్మ అంటారు, అది జరుగుతుంది. నేను అప్పుడు ఎగ్జామ్ రాసేసి వచ్చా. అసలు అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత మన గుండె అసలు అది మా మమ్మీ ఇచ్చిన స్ట్రెంత్ అది నాకు. అది ఊరికే అంటుండే అనమాట. నేను మా మమ్మీది ఎట్లన్నా ప్రూవ్ చేసి ఆల్మోస్ట్ నాకు కూడా నేను కొంచెం అంబిషియస్, నాకు కూడా ఉంటుండే ఒక పొజిషన్లో ఉండాలి అది ఇది అని చెప్పేసి. ఇంకా దానితో మా మమ్మీ సపోర్ట్. నేను ఎప్పుడు ఏం చేయాలన్నా నాకు మా మమ్మీ గుర్తొస్తుంది వెనకాల. అంటే తను ఏది చేసినా కానీ బాగా సపోర్ట్ చేసిన అవన్నీ గుర్తు చేసుకుంటూ అలాగే మూవ్ ఆన్ అయినాను. నేను గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోలేదు. Group 4 రాసిన తర్వాత 1 month కొంచెం ఉంటుంది కదా, అట్లా 1 month తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను చదవడం. ఇప్పుడు మీరు నాకు తెలిసి అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను చదువుతూనే ఉంటాను. అవును. మా మమ్మీకి బాగాలేనప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవుతుంటే మా మమ్మీకి ఇలా చెప్పేది. ఆల్మోస్ట్ మా మదర్ నాకు చైల్డ్ టైప్ అయింది అప్పుడు, అంటే చిన్న పాపలాగా. ఎందుకంటే నేను కొంచెం ఇట్లా పక్కకు జరుగుతుంటే నా చున్నీ ఇట్లా పట్టుకొని ఎడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు ఇట్లా అడిగేది. అంటే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇంకా నేను చదువుకుందాం అనుకుంటున్నాను. భయం వేసేదేమో పాపం. అదే కొంచెం హాస్పిటల్ ఉండేసి ఒక 10 minutes ఇది ఒక్కటి ఈ నుంచి ఇటు వరకు చదివేసి వస్తా ఇట్లా చెప్పేది. అప్పుడు మనకి Group 1 మెయిన్స్ అవుతుంది, అవ్వలేదు యాక్చువల్గా, అవుతుందేమో అని చెప్పేసి జాన్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అక్టోబర్లో మనకి జాన్లో మనకి రిజల్ట్ వచ్చింది, సంక్రాంతి టైంలో వచ్చింది. అప్పుడే మా మదర్కి బాగాలేకుండే. అప్పటికి నేను మెయిన్స్కి స్టార్ట్ చేసిన వెంటనే 1 week గ్యాప్ తీసుకొని మెయిన్స్కి స్టార్ట్ చేసిన. మరి అమ్మకి ఇప్పుడే వస్తానని చెప్పి కింద రూమ్ లో లేదు, యాక్చువల్ బయట అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ దగ్గర కూర్చొని చదివేది. మమ్మీకి నిమ్స్ లోనే స్టెప్స్ ఉంటాయి, అక్కడ మనకేం అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని చదువుకునేది, అన్ని బుక్స్ క్యారీ చేసేది. అక్కడ అమ్మకి ఏమవుతుందేమో అని ఒక భయం ఉంటుంది, అమ్మ ఒక్కటే ఉంటుంది బాధపడుతుందేమో అని ఒక భయం. మమ్మీకి ఉండే అన్నమాట, లేదు ఏం కాదు అంటే అంత చైల్డ్లా బిహేవ్ చేసినా కానీ మమ్మీకి ఉంటుండే, ఏం కాదు మంచిగా చదివితే మంచిగా అవుతుంది నా కూతురు అని చెప్పేసి ఇంకా అట్లా ఇంకా ఏం కాదులే చదువుకోపో అని చెప్పేసి కూడా అంటుండే. కానీ నాకు మనకి అక్టోబర్లో అయ్యిండే Group 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్. సో అప్పుడైతే నాకు ఫుల్ ఫీవర్ ఉండే, నాకు ప్రిలిమ్స్ అప్పుడు
అప్పటిదప్పుడు నేను టీ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను. నాకు అలవాటు లేకుండే, కానీ సివిల్స్ కోచింగ్ తీసుకున్నాక మా ఫ్రెండ్స్ వాళ్ళు అలవాటు అయ్యి బాగా కన్జ్యూమ్ చేసుకుంటుండే. అప్పుడు క్లీన్స్ అయినప్పుడు అయితే నాకు ఫీవర్ ఇష్యూ ఉంటే మొత్తం అన్ని ఇట్లా దగ్గరికి వచ్చి ఇచ్చేది. మళ్ళా థర్డ్ టైం రాద్దాం అనే టైంకి లేదు, జూన్లోనే కదా మనకి. మీ గ్రూప్ 1 మెయిన్స్ మీద కూడా పడింది అనుకుంటాను. అంటే పడింది కానీ కాకపోతే కొంచెం ఎక్కడనో ఒక స్ట్రెంత్ ఉండే, లేదు నేను చేయగలుగుతా అని చెప్పేసి ఉంటుంది. కంప్లీట్గా 100% లేదు అని చెప్పడానికి ఉంటుంది. సారీ అండి, యాక్చువల్లీ అంటే నాకు గడవ బుద్ధి కావట్లేదు, కానీ ఏమనుకోకండి. అప్పటిదాకా అమ్మ ఉంది, అమ్మ తోటే ఉన్నారు, అమ్మ మీకు ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటే అమ్మకి ఫస్ట్ చెప్పేవాళ్ళు. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉన్న అమ్మ ఒకటేసారి కళ్ళ ముందు కనబడకుండా వెళ్ళిపోయింది. అమ్మ ఇంకా మనతో లేదని తెలిసిన తర్వాత ఎలా చదవగలిగారు? అది తను ఇచ్చిన స్ట్రెంతే. అది తను ఊరికే అంటుండే అనమాట, నువ్వు మంచిగా చదవాలి, నువ్వు మంచి పొజిషన్ కావాలి. తను ఊరికే తనకి అది ఉండే అనమాట. సో మనకి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు నేను గివప్ చేసింది అనుకోండి, ఇక మళ్ళీ ఏమవుతుందో తెలీదు. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఏం కాదు అని ఇంకా నన్ను నేను ఇట్లా మోటివేట్ చేసుకొని అలాగే చదివేది. నేను ఇంకేంటి అంటే మనకి నోటిఫికేషన్స్ లేకుండే. నేను బీటెక్ అయినప్పటి నుంచి నోటిఫికేషన్స్ లేవు. 2017 అయిపోయింది. వెంటనే 17లోనే నేను కోచింగ్ తీసుకున్నాను. వెంటనే మనకు నోటిఫికేషన్స్ లేవు. సో నేనేమనుకున్నా అంటే మళ్ళీ నోటిఫికేషన్స్ లేవు, కానీ అప్పటి నుంచి నేను చదువుకునేది రెగ్యులర్గా. అంటే ఒక 2-3 జాబ్లో ఉన్నా కానీ డైలీ న్యూస్ పేపర్ చదవడం అన్నా, లేదు అంటే ఆప్షనల్ కంప్లీట్ చేయడం, డైలీ ఒక 3-4 అవర్స్ కంపల్సరీ చదువుతుండే. కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేస్తుండే. యాక్చువల్గా 17లో బీటెక్ అయిపోగానే యూపీఎస్సీ కోచింగ్ వచ్చింది. అయిపోగానే మళ్ళీ మీకు జేపీఎస్ వచ్చింది కదా? అవును. ఏ ఇయర్లో? 2019 ఏప్రిల్లో. ఓకే, జాయిన్ అయిపోయారా? జాయిన్ అయ్యాను. అప్పుడు అమ్మ ఉంది. ఎలా ఫీల్ అయిందమ్మా? అది ఫస్ట్ అలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఫస్ట్ జాబ్ అంటే ఏ పొజిషన్ అనేది కాదు, కానీ ఫస్ట్ నా కూతురు ఫస్ట్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా ఉంటుండే. మేము ముగ్గురం కదా, నేనే ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇంట్లో. సో నాకు కూడా అదో సాటిస్ఫాక్షన్, అమ్మా నేను అంటే నా హార్డ్ వర్క్ తో నేను ఇచ్చినాను అని ఆ సాటిస్ఫాక్షన్ ఉండే. మేబీ నేను చేయకపోతే నాకు అది ఉండకపోతుండే కదా. ఏదైనా చిన్న జాబ్ అయినా ఒకటి చెయ్యాలి. అంటే ఆ అమౌంట్ అంటే అది ఎంత అయినా కానీ నేను నా హార్డ్ వర్కింగ్, నా హార్డ్ ఎర్న్ మనీ నేను అక్కడ ఇచ్చినాను పేరెంట్స్ కి అని చెప్పి మా మమ్మీ చూసింది అని చెప్పి అదొక్క సాటిస్ఫాక్షన్. అంటే ఒక ధైర్యం కూడా వస్తుంది అమ్మకి. అప్పటిదాకా అంటే నాకేమైనా అయితే నా కూతురు ఎలా బతికిద్దో, నా కూతురు ఎవరి దగ్గర చేయి చాచదో అన్న భయం ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మేడం. అలాంటి మీరు అంటే అమ్మ ఉండగానే మీకు జాబ్ వచ్చింది, మీరే తీసుకొచ్చి అమ్మ వాళ్ళకి అంతో ఎంతో ఇస్తున్నారు, హ్యాండ్లో పెడుతున్నప్పుడు మురిసిపోతారు పేరెంట్స్. వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ నా కూతురు ఇల్లు గడిపిస్తుంది, నా కూతురు డబ్బులతోటి అది కొన్నా, నా కూతురు బంగారం. బేసిక్గా ప్రతి పేరెంట్స్ చెప్తారు. ఫస్ట్ శాలరీ అమ్మకి ఇచ్చారా? ఆల్మోస్ట్ నేను నా దగ్గర పెట్టుకోను. నేను ఎవ్రీ మంత్ శాలరీ మొత్తం ఇస్తుండే. రెగ్యులర్గా అవసరానికి 100 రూపీస్ 200 రూపీస్ తీసుకుంటుండే. నేను అసలే మనీ ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, మొత్తం మమ్మీకే ఇచ్చారు. పంచాయత్ సెక్రటరీ మహేశ్వరం మండల్లో చేసి. ఎలా ఉంటుందండి పంచాయత్ సెక్రటరీ? బాగుంటుందండి. నేను కమర్షియల్ ట్యాక్స్ లో కూడా చేసిన. నన్ను ఓన్లీ అక్కడి వరకే గుర్తిస్తారు. నేను ఈ డిపార్ట్మెంట్ లో నన్ను ఒక ఫ్లోర్ లో చూసినాను తినాలి అని చెప్పేసి ఉంటది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే నలుగురిలో మాట్లాడతాం, మనం హెల్ప్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ మనం పెన్షన్, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయింది, చాలా పూర్. నేనేం చేసిన అంటే పాపం ఇట్లా అని చెప్పేసి తనయన్ని నేనే దగ్గరుండి చేయించిన పెన్షన్. తను లిటరల్ గా నా కాళ్ళు పట్టుకుంది. చేసిన చిన్న హెల్పే పాపం. తను ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటుంది, నన్ను అంటది అనమాట, నాకు మీరు చాలా హెల్ప్ చేసినారు అది తను అంటది. ఎప్పుడు నేను కనిపించినప్పుడల్లా కానీ తను వచ్చి అలా. మట్టి మనుషులు కదండి, సాయం చేసిన సాయం మర్చిపోరు.
అట్లా ఆమె అంటది అనమాట, నువ్వు ఎక్కడున్నా చల్ల ఉండు తల్లి అని. ఆ ఒక్క వర్డ్ చాలు కదా, అంటే మనకి అదే మనం అది చేయగలుగుతాం అక్కడ. ఈవెన్ నలుగురిలో మనం గుర్తుపడతారు మన ఈ అమ్మాయా అని చెప్పేసి. ఇక్కడనేమో నేను ఓన్లీ అక్కడ వరకే, ఎగ్జిక్యూటివ్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ కి ఆ డిఫరెన్స్. ఇప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా పేపర్? దానికే అంటే ఇక్కడ ఎట్లుంటుండే అంటే ప్రజలలో ఉంటాం కాబట్టి 24 hours అవైలబుల్ ఉంటాం కదా, కొంచెం హెక్టిక్ ఉంటుంది. హెక్టిక్ ఉంటుందా అంటే ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా చదువుకోవాలి అని అంటే అంత టైమింగ్స్ మేనేజ్ కొందరు చేయగలుగుతారు, నేను చేయలేకపోయినా. నా సిచ్యువేషన్స్ బాగాలేకుండే, మా మదర్ బాగాలేకపోవడము. ఇక ఎట్లా అంటే నేను ఒక్కదాన్ని అమ్మాయిని కదా, నేను మా మదర్ని చూసుకోవాలి, యాక్చువల్ ఫీమేల్ కదా, సో నేనే దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు సెట్ కాలేదు యాక్చువల్ టైమింగ్స్ అవన్నీ. అదే రీజన్ తోనే నేను మళ్ళీ Group 4 రాసి వెళ్ళాల్సి వచ్చింది, సెట్ కాక. అంటే మరి Group 4 జాబ్ సాధించినప్పుడు కూడా అమ్మగారు ఉన్నారు? లేదు, మదర్ లేదు. మనం అనుకోం కదా వెళ్ళిపోతారని చెప్పి. నేనేమనుకున్నా అంటే ఇక్కడ నుంచి వెళ్దాము అనుకున్నా, లేదు అమ్మని చూసుకుందాం, ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మని చూసుకుందాం అని చెప్పి అనుకున్నా. Group 4 వచ్చే లోపే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అలా అయిపోయింది. దాని తర్వాత మళ్ళా ప్రిలిమ్స్ జూన్లో పడింది. అప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జూలై అంతే. Group 4 జూన్, జూలైలో థర్డ్ ప్రిలిమ్స్ అది రాశాను. ఇంకా ఆగస్టులోనే అన్నకి ఎంగేజ్మెంట్ అంటే ఫిక్స్ అయింది అనమాట. ఎంగేజ్మెంట్ కాదు, ఫిక్స్ అయింది. సో నవంబర్లో పెళ్లి పెట్టుకుందాం అనుకున్నారు. సో ముందు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఎగ్జామ్ ఒక 2 days ముందు. సో నాకు అన్నిట్లా సిచ్యువేషన్స్ అన్నిట్లో ఇట్లా వచ్చేసినాయి. ఓకే, అంటే ఎగ్జామ్ అన్నయ్య పెళ్లి రోజు ఎగ్జామ్ 2 days ముందు ఉందేనా? ఇది మనకి Group 1 వచ్చేసి అక్టోబర్లో ఉండే కదా, 2 days ముందే ఎగ్జామ్. మనకి మెయిన్ స్టార్ట్ అయ్యి 2 days ముందు అన్న ఎంగేజ్మెంట్ ఉండే. అంటే ఇంకా మీరే పెద్దరికం. అంటే పెద్దరికం అంటే పేరెంట్స్ చూసుకుంటారు కానీ ఎంతైనా ఇప్పుడు మదర్ లేరు కాబట్టి కొంచెం మన రోల్ ఉంటుంది. అవును, 100% ఉంటుంది కదా. సో దాని తర్వాత అది చూసుకున్నాను. దాని తర్వాత వెంటనే మళ్ళా ఇక మనం ఇది అయిపోయిన వెంటనే November 8th అన్న పెళ్ళి, 15th Group 3. ఇక అన్నిట్లా ఏదో మీ ఎగ్జామ్ ముందు రోజు పని కట్టుకున్నట్టు అన్ని అదే. అసలు ఆల్రెడీ మనం ఎగ్జాస్ట్ అయినాం 7 days అంటే. ఇంకా చాలా డిస్టెన్స్ పడింది నాకు MJDలో 160 kilometers ఇంటి నుంచి. అంత జర్నీ చేసి 1 week మొత్తం ఎగ్జాస్ట్ అయినా. వెంటనే ఇంకా పెళ్ళి, మొత్తం అసలు అంత టైట్ ఉండే షెడ్యూల్ మొత్తం. ఇంకా ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండే. సో తర్వాత 2 మళ్ళీ December 15, 16 అది కూడా గ్యాప్ లేదు. విత్ 3 రాసినాం. అంతకుముందు Group 1 రాశారు, మళ్ళీ Group 1 రాసాం. సో ఇట్లా నీ కంప్లీట్ ఇట్లా ప్యాక్డ్ ఉండే, ఫుల్ బిజీ. మళ్ళీ పెళ్లి తర్వాత ఇంకెక్కువ ఉంటాయి కదా, వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత 1 month యానివర్సరీ ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి కదా, కొంచెం చుట్టాలు బాగా రావడం. అసలు బాగా డిస్టర్బ్ అయింది నాకు, మళ్ళీ పలకరించకపోతే బాగోద్దు కదా. సో మళ్ళీ నేను షడియాల్ ఉంటుండే ఇక్కడ వనసలిపురం షడియాల్లో వెళ్తుండే. ఓకే, ఇంటికాడ నుంచి షడియాల్కి వచ్చేది నైట్. అప్పుడు కూడా నేను అట్లే ఉంటుండే. నేను స్టార్టింగ్లో జాబ్ చేసినప్పుడు కూడా అరౌండ్ 6 వరకు మొత్తం రెడీ అయిపోయి మళ్ళీ షడియాల్కి వెళ్ళేసి నైట్ 11 వరకు రిటర్న్ వచ్చేది. సో అలా Group 1 రాశారు, Group 2 రాశారు, Group 3 రాశారు, 4 కూడా, Group 4 కూడా రాశారు. ఒక Group 1 తప్ప మిగతా అన్ని వచ్చేసాయి. ఐ థింక్ Group 1 కూడా చాలా దగ్గరలో మిస్ అయింది కదా. అంటే బాధపడ్డారు మరి Group 1 మిస్ అయినందుకు? ఉంటుంది కదండి. నేను యాక్చువల్ చాలా ఇన్వెస్ట్ చేసా, ఆల్మోస్ట్ like 7 years మొత్తం 1 మీద ఇట్లా ఫోకస్ పెట్టినా. ఈవెన్ నా అటెంప్ట్స్ కూడా ఇవ్వలేదు, ప్రిలిమ్స్ మొత్తం దీనికే పెట్టుకున్నా. సివిల్స్ అటెంప్ట్స్ ఇవ్వలేదు Group 1 కోసమే. 1 కోసమే మొత్తం ఇట్లా కూర్చుని ఎట్లనైనా చేసి, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు. వేకెన్సీస్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి కదా, 63 చాలా హ్యూజ్ ఫిగర్. మన జన 100s లో ఉంటుంది. అట్లా ఇది ఎట్లన్నా మిస్ చేసుకోవద్దని చెప్పేసి అన్నీ ఇంకా లాంగ్ లీవ్ పెట్టేసి చదువుకునేది అనమాట. మరి Group 1 రాలేదు, మరి అప్పుడు ఏమనిపించింది మేడం? ఇంకా చాలా బాధ ఉండే. మనకి రిజల్ట్ ఉగాది రోజే కదా. నేను యాక్చువల్ అప్పుడు పచ్చడి చేస్తున్నా.
అంటే నేను అంటే మనకు ముందు ఫస్ట్ డైరెక్ట్ లిస్ట్ ఇవ్వలేదు కదా, స్కోర్ చూసేసి వస్తుంది. ఎందుకంటే 50% ఇస్ గుడ్ ఫిగర్ కదా టు గెట్ ఇన్ టు ఎనీ సర్వీస్. అందరూ అదే అన్నారు కూడా. సో వచ్చేస్తుంది అని చెప్పేసి నేను మంచి ఇట్లా అనుకున్నా. ఉగాదిలో ఆ లిస్ట్ చూడగానే అసలు అప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను అన్న అక్కడ పడేసి ఏడ్చుకుంటే వెళ్ళిపోయేదిగా. ఎందుకంటే నాకు అది మస్తు రిగ్రెట్. నేను మా మదర్కి అప్పటికి మనం క్యాన్సిల్ అవుతుంది అనుకోలే కదా, మా మదర్కి అప్పుడు ట్రీట్మెంట్ అవుతుంటే నేను ఇక్కడ పోయి చదువుకున్నా కదా, ఆ కొంచెం టైం నేను మా మదర్తో స్పెండ్ అవుతుండే. కానీ అట్లాంటిది నేను ఈ టైంని కూడా అక్కడ నేను వేస్ట్ చేసిన. ఈ రిజల్ట్ కోసమా నాకు ఇదంతా నేను చేసింది, చాలా బాధ ఉండే. కనీసం ఆ టైం అమ్మతో స్పెండ్ చేసిన బాగుండేది. అసలు ఇట్లా వస్తుంది అనుకోలే రిజల్ట్ అని చెప్పి కొంచెం బాధ ఉండే. సో గ్రూప్ 1 మిస్ అయిపోయింది. నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. మా మదర్కి బాగాలేనప్పుడు నేను పడుకోలే 2 days. ఏమో నేను కొంచెం చాలా కాషియస్ ఉంటుండే మా మదర్ విషయంలో. నేను పక్కకి వెళ్తే మళ్ళీ సెలైన్ ఎట్లా పోతుందో, సో ఇట్లా చూద్దాము మా మదర్ని అని చెప్పేసి అలాగే చూస్తుండే. ఇంకా ఎవరు లేదు. ఇప్పుడు మా మదర్కి కూడా సేమ్ నాలాగానే, మా మదర్కి 2 brothers. కొంచెం అమ్మాయిలు ఉంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు ఎంతైనా కొంచెం ఒక్కదాన్ని అయిపోయినాను. ఇంకా అందులో పేషెంట్కి ఒక్కరే ఉండాలి, ఒక్కరే ఉండాలి పేషెంట్ తోని. సో ఇక అట్లా మొత్తం మా మదర్తో ఉండే అనమాట. కొంచెం ఏం కాదండి, మీ అమ్మ మీకు చెప్పేది కదా కలెక్టర్ అమ్మ అని, అది నెరవేరుస్తారు 100%. థ్యాంక్ యూ. పైనుంచి అమ్మ చూస్తూనే ఉంటుంది. ఈరోజు ఇంటర్వ్యూ చూస్తుందేమో నాకు తెలిసి, సంతోషపడుతుందేమో మా కలెక్టర్ మా ఇంటర్వ్యూ ఇస్తుంది. నేను అప్పుడు యాక్చువల్గా ఇటు డాడీ వాళ్ళ సైడ్ వేసారు యాక్చువల్గా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్. అంటే నాకు మెయిన్గా నాకు వచ్చిన దానికంటే పలానా కూతురు అంటే మా మదర్ని మా ఫాదర్ని ఇట్లా పెట్టేసి ఈ అమ్మాయి కూతురు వచ్చింది అని చెప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను అది చేయడానికే కదా ఇన్ని డేస్ కష్టపడేది. గ్రూప్ 2 రిజల్ట్ అప్పుడు ఎక్కడ ఉన్నారు? గ్రూప్ 2 రిజల్ట్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాను. ఏది గ్రూప్ 4 ఆఫీస్లో ఉన్నారు? అవును, కమర్షియల్ అప్పుడు చేస్తున్నారు కదా అప్పటికి. మరి జిఆర్ఎల్ వచ్చిందని తెలుసా? జిఆర్ఎల్ వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ లిస్ట్ పెట్టినారు, అందులో చెక్ చేసుకున్నాను. సో అప్పటికే 1 వస్తుంది అని చెప్పేసి హోప్లో ఉండే. సో 2 కూడా వచ్చింది అనేసరికి కాన్ఫిడెన్స్ బాగా పీక్లోకి వెళ్ళింది. ఎందుకంటే 1, 2 అంటే మన జనరల్గా స్టేట్లో 1, 2 చాలా హై అంటారు కదా. సో మంచి 1, 2 వచ్చిందని చెప్పి కొంచెం బాగా హ్యాపీ ఉండే. దాని తర్వాత 3 కూడా వచ్చింది. 3 కూడా రాగానే నేను అప్పుడు ఇంట్లో ఉన్నా 3 వచ్చినప్పుడు. అయితే చూసుకున్నాను వస్తుందని కాన్ఫిడెంట్ ఉండే 3. ఎందుకో నాకు తెలియదు కానీ 3 వస్తుంది అని చెప్పేసి ఉండే. ఎగ్జామ్ రాసినప్పుడే అంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడే అర్థమైంది నాకు వచ్చేస్తుంది అని 3. సో నేను వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇక ఏదో చూసినాను యాక్చువల్ లిస్ట్ 3 వస్తుంది అని కన్ఫర్మ్ అయినా. మైండ్ లేకపోయానే అందరు ఉండే ఎన్ని జాబులు కొడతావు అనేవాళ్ళు. నాన్న చెప్పేవాళ్ళ మా డాడీ చాలా ప్రౌడ్గా చెప్పింది నా కూతురికి 1, 2, 3, 4 ఇట్లా వచ్చినాయి అని చెప్పి. అంటే అదే ఆర్డర్లో వచ్చింది కదా అందుకని. మరి గ్రూప్ 2 రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు ఆఫీస్ నుండి ఫోన్ చేసి? యాక్చువల్గా మా అమ్మ వాళ్ళకి చెప్పినాను. అంటే మా ఫాదర్కి 1 వచ్చింది కదా అని చెప్పేసి ఇక 1 వచ్చింది చాలు అన్నట్టుంది. ఇక 2 అనగానే ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్సైట్ అయ్యిండే మా ఫాదర్. ఎట్లా అంటే ఆ ఎక్సైట్మెంట్లో ఆయన తట్టుకోలేక బాల్కనీ దగ్గర ప్లేట్ తీసుకొని ప్లేట్ ఇట్లా కొట్టిండే. బాంబ్స్ కూడా పెంచిండే. అంటే ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక అలా చేసింది. చాలా మంది ఎమోషన్ ఇట్లా ఇంకా వెంటనే ఇట్లా గట్టిగా అరుస్తుండు. కంగ్రాచులేషన్స్ అని వచ్చినాయి మెసేజెస్. నేను అసలు ఎవరు చెప్పలేదు అదే అనుకున్నా, ఎవరు చెప్పలేదు ఎట్లా తెలిసిందని. అదే తెలిసింది మా ఫాదర్ అందరికి ఇట్లా చెప్పేసింది. చాలా ప్రౌడ్ మూమెంట్. మరి ఆఫీస్ లో ఎలా అప్పటికే గ్రూప్ 1 వస్తుందన్న నమ్మకం ఉండే? మా సార్ వాళ్ళు అందరు షాక్ అయినారు. మా సిటిఓ సార్ ఉంటుండే, సార్ ఉండేసి
అమ్మాయ్యా అంటే వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మీకు వస్తుంది. అమ్మాయ్యా అమ్మాయికి వచ్చిందా అని చెప్పి ఇట్లా షాక్ అయింది. ఇంకోసారి ఉండే మన ఆఫీస్లో అందరు జెమ్స్ 1, 2, 3, 4 వస్తుంది అనుకున్నారు. బై మిస్టేక్లో 1 మిస్ అయిపోయింది. 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. బాగానే ఉంది. మరి స్మితా సబర్వాల్ మేడం ప్రస్తావన ఏంటి? ఏంటి అంటే నాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు ఐఏఎస్ అంత పెద్ద పెద్ద పొజిషన్స్ వాళ్ళు ఎవరు లేరు. సో ఏమైందంటే నేను చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో తను వస్తుంది అనమాట, వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అది ఇట్లా రాగానే అందరూ సెల్యూట్ చేస్తున్నారు. మా ఫాదర్ మా మదర్ ఇట్లా చూస్తున్నారు. నాకు తెలిసి ఇంటర్వ్యూలోనే మా ఫాదర్ తెలుస్తుంది. అంటే నాకు దీనివల్లనే మోటివేషన్ ఉందని యాక్చువల్ నేను ఎవరికి చెప్పలేదు. నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే వాళ్ళు నార్మల్ ర్యాండమ్ అనుకున్నారు, కానీ ఇదే యాక్చువల్గా. సో మా పేరెంట్స్ మా మదర్ మా ఫాదర్ ఇట్లాగే చూస్తున్నారు అనమాట, టీవీని అలాగే ఇలా ఇలా చూస్తున్నారు. కానీ ఇట్లా వస్తుంటే ఇట్లా చూస్తున్నారు అనమాట. ఎంత అంటే ఇట్లా వాళ్ళ ఫేస్లో ఐస్లో అది కనిపించింది అన్న, నేను కూడా అక్కడ ఉంటే ఇట్లా ఉంటుందా, మా పేరెంట్స్ కూడా ఇట్లా ఫీల్ అవుతారు అని చెప్పి స్టార్ట్ చేశారా? అంటే అప్పుడు చిన్నప్పుడు కదా, నేను కూడా ఐఏఎస్ 4th క్లాస్లోనే. ఓకే, నేను అప్పుడు ఫిక్స్ అయినా నేను యూపీఎస్సీ అదే ఐఏఎస్ అవుతా అని చెప్పేసి. దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలో తెలియదు నాకు అప్పటికి. లేదు నేను ఐఏఎస్, అందుకే నేను ఇంటర్లో అందరు డాక్టర్ అంటే నేను ఎంపీసీ తీసుకొని ఇట్లా వచ్చినాను. ఓకే, సో స్కూల్లో కూడా చెప్పేవాళ్ళ ఏమవుతారని? కానీ నేను మోస్ట్లీ అంటే స్కూల్లో అంత ఓపెన్ ఉండకపోయేది, కాకపోతే మా ఇంట్లో అందరికి తెలుసు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ దీన్ని ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత నా ఇంటర్ అయిపోయిన తర్వాత నా కాలేజ్లోనే ఎట్లా చదవాలి అది అని చెప్పి తెలుసుకున్నాను. అప్పటికి నాకు నిల్ నాలెడ్జ్ 0. దాని తర్వాత లేదు ఇట్లా యూపీఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అట్లా ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఇట్లా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అప్పుడు కొంచెం కొంచెం తెలిసింది. అప్పుడు నేను ఫస్ట్ టైం అప్పుడే 0 నుంచి స్టార్ట్ చేసినాను. బీటెక్లో నేను చదవలేదు, బీటెక్ అయిపోయినాకనే. అంటే నేను కూడా కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి కదా, సో మనకి ఏది ఆప్షన్ ఉంది. అప్పుడు నేను ఒకసారి నేను గుర్తు తెచ్చుకున్నా, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఇది చాలా ఏమంటారు, చాలా మంది కామెడీగా అనిపించచ్చు, కానీ యాక్చువల్గా ఇదే ట్రూ. అట్లా ఇటు సైడ్ వచ్చారు. అట్లా యూపీఎస్సీ ప్రిపేర్ అవుకుంటూ మధ్యలో ఇట్లా నా జర్నీ ఇట్లా స్టార్ట్ అయ్యింది. మరి యూపీఎస్సీ స్టార్ట్ చేసిన మీరు మరి జేపీఎస్ ఎందుకు రాసినట్టు? యాక్చువల్గా అప్పటికి నాకు ఏం తెలీదు, ఫ్రెండ్స్ అప్లై చేసేదని రాశాను, టు బీ ఫ్రాంక్. ఓకే, సో జాబ్ వచ్చేసింది చిన్న వయసులోనే. అవును, యాక్చువల్గా అది కూడా నేను కొంచెం బేసిక్స్ బాగా స్ట్రాంగ్ ఉంటుండే. నేను ఎన్సీఆర్టీస్ అన్నీ క్లియర్ చదివేశాను. కొంచెం నా బేసిక్స్ స్ట్రాంగ్. నేను ఎంత కాన్ఫిడెన్స్ అంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా అని పక్కా యావరేజ్ స్కోర్ వస్తుంది. ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఈ సబ్జెక్ట్స్ అంటే అట్లా బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో నాకు కాన్ఫిడెన్స్ ఉండే, ఫౌండేషన్ గట్టిగా వేసారనమాట. ఎన్సీఆర్టీస్ తోటి, సబ్జెక్ట్ స్ట్రాంగ్ బుక్స్ తోటి. ఇంకా యూపీఎస్సీలో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, కొంచెం మనం చదివి కూడా అట్లా అవుతాం. ఓకే, బాగా స్ట్రాంగ్ అవుతాం బేసిక్స్ మీద. యూపీఎస్సీ కోచింగ్ అప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యేవారు? యూపీఎస్సీ కోచింగ్ అప్పుడు నేను ఇక్కడ అశోక్ నగర్లో హాస్టల్ అనమాట. ఫుడ్ ఏం అడగపోయేది, అదే తినుకుంటూ మాకు మార్నింగ్ 6 o'clock క్లాసెస్ ఉంటుండే, మార్నింగ్ 6కి. ఇక నేను నైట్ 12 వరకు చదివేది. నేను 4 o'clock అట్లా లేచేది, మళ్ళీ రివిజన్ చేయడానికి ముందు రోజు టైం లేకుండే. ఎందుకంటే 6 to 6 వరకు క్లాసెస్ ఉంటుండే. హార్డ్లీ మనం డిన్నర్ చేసేసారు 2 ఆప్షనల్ చదవాలి, మళ్ళీ అది చదవాలి. సో నేను ముందు రోజు రివిజన్ చేయడానికి మళ్ళీ 4 o'clock. నేను సరిగా పడుకోలేదు యాక్చువల్గా, ఎక్కువ అంటే అప్పుడే వచ్చారు కదా, అంత కసి వచ్చేసింది. ఎప్పుడైనా స్టార్టింగ్ అట్లనే ఉంటది. మీరు అప్పుడు దాకా బీటెక్ చిల్ అయ్యి ప్రశాంతంగా, స్టార్టింగ్ అట్లే ఉండదు, ఎట్లన్నా ఏదో ఒకటి సాధించాలి. స్టార్టింగ్ ఫేస్ అట్లనే ఉంటది. అవును, అంటే ఫైర్ ఎక్కువ ఉంటది. మెల్లమెల్లగా అది ఎగ్జాస్ట్ అయిపోయి ఇట్లా ఇక చాలే ఆడి వరకు వస్తాం. కానీ ఫస్ట్ లో బాగుంటది. నా ఫస్ట్ అటెంప్ట్ కూడా చాలా బాగుండే, నేను ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఇచ్చా. అంటే నేను 100% ఎఫర్ట్ పెట్టినాను. ఓకే,
అంటే ఫస్ట్లోనే బాగా చదువుతారు, ఫస్ట్లో బాగా చదివి ఇయర్స్ గడిచే కొద్దీ కష్టాలు ఎక్కువ అవుతాయి. అట్లా నాకు అన్ని ఇట్లా కలగూరి గంపలాగా అన్ని యాడిషన్ అయినాయి. అయ్యో. సో ఫస్ట్ ఇయర్లోనే మొత్తం కవర్ చేసేసారా సిలబస్ మొత్తం? అంటే ఆప్షనల్ ఒకటి కంప్లీట్ చేయలేకపోయినాను, ఇంకా ఎథిక్స్ కూడా కంప్లీట్ చేయడం, మిగతా ఆల్మోస్ట్ చాలా వరకు సిలబస్ చేయగలిగిన. మరి కోచింగ్లో ఉన్నప్పుడే పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చింది. అవును, వచ్చేసారు? వచ్చేసినాను. మరి అక్కడ ఉండేమని చదువుకున్నా? అక్కడనే అప్ అండ్ డౌన్ చేస్తుండే. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మనకి వెంటనే వచ్చింది కదా, 21 టైంలో వచ్చింది కదా. సో నేను ఇంకా అక్కడనే రూమ్ తీసుకొని ఉన్నా. ఓకే. నేను ఒక్కదాన్నే అక్కడే ఉన్నారు? ఒక్కదాన్నే రూమ్ తీసుకొని అటు జాబ్ చేసుకుంటూ, అంటే మనకి టైం ఉండే, మనకి అనౌన్స్ చేయలేదు, జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు కానీ ఎప్పుడు ప్రిలిమ్స్ ఎప్పుడు మెయిన్స్ ఏం చెప్పలేదు. సో నేను ఇంకా రూమ్ తీసుకొని చదువుకునేదాన్ని అక్కడే. అక్కడే మా నాన్నగారు ఒప్పుకున్నారా? ఒక్కళ్ళే ఉంటాను నేను అంటే ఇక మా ఫాదర్ కూడా నాలో చూసిండు అనమాట, లేదు లేదు అమ్మాయి ఏదో ఒకటి కొడుతుంది అని సపోర్ట్ చేశాను. ఓకే. మరి మనం చదువుకోవడానికి కదా. టైమింగ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నారు? జాబ్ నాకు టైం సెట్ కాకనే యాక్చువల్ రూమ్ లో ఉన్నా ఒకదాన్ని. ఓకే. 1 year అక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారు? అటు ప్రిపేర్ అవ్వకుండా అటు జాబ్ చేసుకుంటూ ఉండేది. తర్వాత మా మదర్ బాగాలేకపోయేసరికి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి చూసుకున్నాను. ఇంకా ఇన్ ద మీన్ టైమ్ ఇవన్నీ ఇట్లా. అప్పుడు కూడా చదివేవాళ్ళు? నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేది యాక్చువల్లీ 2017 నుంచి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే మనం 1 month చదవకపోయేసరికి అన్ని కొత్తగా అనిపిస్తుంటాయి. నేను ఏం చదవకపోయినా న్యూస్ పేపర్ పక్కా అప్డేట్ అవుతుండే. రోజు న్యూస్ పేపర్ చదువుతుండే, నోట్స్ మెయింటైన్ చేస్తుండే. మరి యూపీఎస్సీ ఫస్ట్ టైం కోచింగ్ తీసుకునేదేనా, లేదంటే మళ్ళీ మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం అలా మేము కోచింగ్ లాంటిది? లేదు, యాక్చువల్గా నేను యూపీఎస్సీ తీసుకుందే, తర్వాత సెల్ఫ్ ప్రిపేర్ అయినాను. కాకపోతే నేను మాక్ టెస్ట్లు తీసుకున్నాను. కొంచెం నేను నాకు ఎకనామిక్స్ ఎక్కడనో కొంచెం ల్యాకింగ్ ఉన్నా అని చెప్పేసి ఎకనామిక్స్ ఒక్కొక్కటి ఆన్లైన్ తీసుకున్నాను. ఇది టీజీపీఎస్సీకి? టీజీపీఎస్సీ. ఓకే. తర్వాత మాక్ టెస్ట్ తీసుకున్నాను అంతే, ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? అంటే స్ట్రాటజీ ఎలా ఉండేది మీది? స్ట్రాటజీ నాదైతే నేను అదే చెప్తాను, కన్సిస్టెన్సీగా చదివేది అనమాట ఫస్ట్ నుండి. నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేద్దాం, చాలా మంది ఇదే చేస్తారు, నేను అట్లా లేను యాక్చువల్లీ. స్టార్టింగ్ నుంచి నేను చదివేది ఎవ్రీ 2-3 hours. నేను ఇప్పుడు ఆఫీస్లో పోయినా కానీ, ఆఫీస్ ఉన్నా కానీ 2 hours అట్లా 2-3 hours అట్లా ఇలా చదివేసి వెళ్ళలేదు. ఇంకా ఈవెన్ నేను ఆఫీస్ అవర్స్ అయిపోయినాక కూడా స్టడీ హాల్లో కూర్చొని చదివేది. పుస్తకం పురుగు అనమాట. అంటారు, నన్ను అంటారు. అంటారా? టైమింగ్స్ ఏమైనా ఉండేదా? అంటే ఈ టైంలో లేవాలి, ఈ టైంలో పండుకోవాలి? నాకు యాక్చువల్గా టైమింగ్స్ అట్లా లేదు నాకు. కాకపోతే చదువుకోవడం మటుకు 3 hours మినిమం చదివేది ఎవ్రీడే. అంటే మధ్యలో బ్రేక్స్ అవుతుంటాయి, అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ రాని లేకపోతే ఏమన్నా అకేషనల్గా బ్రేక్స్ అయితే కానీ చదివేది. అట్లా అని కంప్లీట్గా 1 month అట్లా పక్కకు పెట్టడం అట్లా ఎప్పుడు చేయలేదు అసలు. కనీసం పేపర్ అయినా కనీసం ఏదో ఒకటి చదివేది, కానీ కంపల్సరీ చదివేది. అట్లా గ్యాప్ తీసుకోలేదు. అవును, నాకు తెలిసి అదే నాకు హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివారా మేడం, లేదంటే ఇంగ్లీష్? తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. మామూలుగా మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే గ్రూప్ 1 కొద్దిగా మిస్ అయింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది, పంచాయత్ సెక్రటరీ వచ్చింది, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జాబులు కొట్టేశారు. మరి ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారండి? యూపీఎస్సీకి ఏమో స్టాండర్డ్ బుక్సే ఫాలో అయ్యాను. పాలిటీ ఏమో లక్ష్మీకాంత్, జోగ్రఫీ 6 to 12, ఇంకా ఎక్స్ట్రాగా ఎన్సీఆర్టీ, జీసీ లియాంగ్, ఎన్విరాన్మెంట్ ఏమో శంకర్ ఐఏఎస్. తర్వాత హిస్టరీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ అవి కూడా, ఆల్మోస్ట్ మొత్తం ఎన్సీఆర్టీ, మెడివల్, మోడర్న్, ఏన్షియన్ 3 ఎన్సీఆర్. తర్వాత ఎకనామిక్స్కి వచ్చేసి నేను ఎన్సీఆర్టీ చదివాను, మైక్రో ఎకనామిక్స్. దాని తర్వాత నేను విజన్ ఐఏఎస్లో ఒక సార్ నోట్స్ ఫాలో అయ్యేదాన్ని, ప్రతీక్ సింగ్ సార్ పేరు.
ఆ సార్ నోట్స్ ఫాలో అయ్యేదాన్ని. తర్వాత తెలంగాణకు వచ్చేసి తెలుగు అకాడమీ ఫాలో అయ్యేది. తెలుగు రీజనల్ మొత్తం తెలుగు అకాడమీ సరిపోతుంది. మూమెంట్కి ఒక్కటి వేరే బుక్ చదివేదాన్ని, సరిపోతుందండి. ఇట్స్ ఎనఫ్. మూమెంట్ ఎవరు చదివారు? ఎస్ రాజు బుక్. ఎస్ రాజు సార్ బుక్ చదివారు. ఇంగ్లీష్ మీడియంలో. ఇంగ్లీష్ మీడియంలో. అంటే యాక్చువల్ అప్పుడు అదే అవైలబుల్ ఉండే. నేను 17లో తీసుకున్నా యాక్చువల్ ఆ బుక్. 2-3 టైమ్స్ చూసాను అనమాట. సో నాకు అది చదివేసరికి ఇంకా దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాను. సో దానివల్ల అదే కంటిన్యూగా చదివాను. అంటే మొత్తం 2017లో తీసుకున్న ఒకటే బుక్ని గ్రూప్ 2 అయ్యేదాకా చదివాను. ఒకటే బుక్. ఇంకేదైనా సోర్స్ తీసుకోవాలి అలా ఏం లేదు, యాక్చువల్ అదే చదివాను. తర్వాత నేను కాకపోతే టెస్ట్ సిరీస్లో మూమెంట్ ఒక్కటి టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. జస్ట్ మార్కెట్లో దొరికే బుక్స్ చూసాను అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనకు టీజీపీఎస్ చూసుకున్నట్టయితే 4 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 2కి. 3కి అయితే 3 పేపర్సే ఉంటాయి. ఈ గ్రూప్ 2లో ఏ పేపర్ మీకు బాగా హార్డ్ అనిపించేది? నాకు యాక్చువల్గా మూమెంట్, ఎందుకంటే అందరికీ మూమెంట్ ఈజీ. నేను ఎట్లా అంటే నాకు కొంచెం బట్టి టైప్ చేసేది, అట్లా గుర్తుపెట్టుకునేవి ఎక్కువ గుర్తుండవు. ఓకే, నాకు అందుకే హిస్టరీ కూడా స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్ అయ్యిండే. బాగా రివైజ్ చేయడం వల్ల అది కూడా కొంచెం సెట్ అయింది. కానీ నాకు కొంచెం ఇట్లా బాగా గుర్తుపెట్టుకునేవి అవి గుర్తుండవు. ఇంకా మూమెంట్ ఎట్లా అవుతుంది అంటే నువ్వు 1 month చదివితే 1 month గ్యాప్ ఇస్తే మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. ఏదో పైన అట్లా గుర్తుంటుంది. కానీ మెయిన్గా అసలు ఏం ఆర్గనైజేషన్స్ ఎవరు అది గుర్తుండవు, అసలు గుర్తుండవు, మర్చిపోతాం బాగా. యూపీఎస్సీలో అనలైజ్ స్టైల్లో చదువుతుండే. కానీ గ్రూప్ 2 ఏంటి అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి, మనం ఫ్యాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్సర్. సో నాకు ఆ విషయంలో కొంచెం మూమెంట్ కష్టమైంది నాకు. మరి ఎలా ఓవర్కమ్ చేశారు దాన్ని? అంతే అండి, రివిజన్. ఎన్నిసార్లు చదువుంటారు? నేను చాలా సార్లు చదివాను, ఎందుకంటే అది నాకు కొంచెం వీక్ సబ్జెక్ట్ కాబట్టి. అందులో నాకు కొత్త కదా. ఇప్పుడు యూపీఎస్సీ అంటేనేమో అసలు మాకు టచ్ ఉండదు. రీజనల్ అన్నా కానీ మీకు కొన్ని ఏరియాస్, ఇప్పుడు హిస్టరీ కాకతీయ అది మాకు ఉంటుంది, శాతవాహనస్ ఉంటుంది. కానీ జాగ్రఫీ వచ్చేసి తెలంగాణలో నీకు మేజర్ మినరల్స్ అవి కొంచెం లైట్ ఐడియా ఉంటుంది, ఎందుకంటే నీకు ఇక్కడ ఇది డెక్కన్ ప్లాట్యూలో ఉంటుంది కాబట్టి కొంచెం అది. సో ఏవి ఉంటుంది అని చెప్పేసి అర్థం అవుతుంది. జాగ్రఫీ నాది ఆప్షనల్ జాగ్రఫీ యాక్చువల్గా. సో కొంచెం జాగ్రఫీ పర్స్పెక్టివ్ నాకు డిఫికల్ట్ అనిపించదు. హిస్టరీ వచ్చేసి ఆల్రెడీ కొంచెం అన్నీ లేకపోయినా చిన్న రీజనల్ కింగ్డమ్స్ చిన్న అవి పక్కన పెడితే మేజర్ అయితే మాకు ఆల్రెడీ టచ్ అవుతుంది. ఈ మూమెంట్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ న్యూ మాకు. ఓకే, సో కొంచెం అదొక్కటి భయం అయింది యాక్చువల్గా. ఓకే, చాలా రివైజ్ చేసిన. ఎవరిదైనా క్లాస్ తీసుకోలేదా మీరు అప్పుడు? మూమెంట్కి తీసుకోలేదు యాక్చువల్గా. తీసుకోలేదు, అందుకే స్కోర్ తగ్గింది అనుకుంటా. మూమెంట్ అదే నాకు బాగా ఎఫెక్ట్ అయింది. ఓకే, అయినా జాబ్ వచ్చిందిలే అండి, ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అది వస్తే కొంచెం ఇంకా ఫిగర్ వేరే, ఒక నెంబర్ మంచి నెంబర్ వచ్చేది, మనకు అనుకున్న సర్వీస్ కూడా వచ్చేదేమో. అయినా మీరు అనుకున్నది కూడా ఏసోనే కదా? ఏసోనే యాక్చువల్ అనుకుంది, అంటే హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు అవి అనుకోండి, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, సిడిపి వచ్చింది తనకి. తను ఉండేది మెదక్ యాక్చువల్గా, కానీ తనకు వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం, 600 kilometers. ఆ జాబ్ వచ్చిన దానికన్నా అంత లాంగ్ అనేసరికి తనకి ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది. అయ్యో, అంతే కదా, మనం లాస్ట్ వరకు ఫ్యామిలీ కోసమే కదా చేసేది, కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయని సర్వీస్ ఎంతైనా అంటే ఉంటుందిలే సర్వీస్, అది డిఫరెంట్. కానీ కొంచెం లాంగ్ అంటే మనకు కూడా అనిపిస్తుంది. నేను హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకున్నాను, అట్లా ఏఎస్. ప్లస్ మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలనుకున్నారు కదా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏఎస్ తీసుకున్నారు. నేను మళ్ళా ఫ్యూచర్లో కూడా మళ్ళీ యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇస్తారు. మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వాలి. మీ అమ్మ కోరుకున్నట్టు మీరు కలెక్టర్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ భీష్మ అకాడమీకి ఇంటర్వ్యూకి రావాలి. నా దేవుడిని మనసారా కోరుకుంటున్నానండి. సో ఆ తర్వాత ఎకానమీ, అంటే అది కూడా మీరు యూపీఎస్సీ ఓరియంటేషన్ ఆల్మోస్ట్ అంతా చదివి. మరి మన గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ అడుగుతారు కదా, దానికి సపరేట్. నేను ఎకనామీకి తెలంగాణ ఎకనామీకి నార్మల్గా నేనేమి
తెలుగు అకాడమీ అంతేం ఫాలో అవ్వలేదు కానీ బడ్జెట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, స్టాటిస్టికల్ బుక్ వస్తుంది కదా అది, ఆ జాగ్రఫీ కవర్ అవుతుంది, ఎకనామీ కూడా కవర్ అవుతుంది. అంటే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా కవర్ చేసుకుంటారు ఆ టైంలో. యాక్చువల్లీ అది బాగా యూస్ఫుల్ ఉంటుంది, రిలీజ్ చేస్తారు కదా స్టాటిస్టిక్స్. నాకు నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, సార్ అందరూ సోషియో అవుట్లుక్ చదవాలి చాలా ఇంపార్టెంట్, ఎలా చదవాలి అడగండి సార్ అంటున్నారు. దాన్ని ఎలా చదివితే బాగుంటుంది? చాలా మంది బయట సమ్మరీ దొరుకుతుంది అది చదువుతారు, కానీ అట్లా చదవద్దు, ఫుల్ ఫ్లెడ్జెడ్ చదవాలి. ఏమవుతుంది మా అంటే ఒక వన్ డేలో జరిగేది మీకు ఒక 20 days 10 days పడుతుంది అంతే. మీకు ఒక్కసారి గ్రిప్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ బుక్ కూడా ఎవ్రీ ఇయర్ కదా అది, మీకు హ్యాబిచుయేట్ అయిపోయి ఈజీ అవుతుంది. అట్లా అంటే ఇండియాకి కూడా వస్తుంది కదా ఎకనామిక్ సర్వే, మన అది కూడా ఫుల్ గా చదవాలి. అది కూడా అవును, అది కూడా ఫుల్ గా చదివాను నేను బ్రీఫ్ గా చదివాను, ఫుల్గా మొత్తం ఓపెన్ చేసి చదువుతాను. అంటే క్లారిటీ ఉండదు అందులో, ఎందుకు ఆ ఫిగర్ ఉందంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ 1 line లో కంప్లీట్ చేస్తారు. ఎంతైనా బ్రీఫ్ కంపైల్ చేస్తున్నారు అంటే ఏమైనా స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను కొంచెం ఎట్లుంటున్నా అంటే ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వడం, నేను ఫుల్గా మొత్తం చదువుతుండే. అంతేమీ అనిపించదు. ఎకనామిక్ అవుట్లుక్ మనకి మా అంటే 300-400 pages వస్తుంది, అదేమంత డిఫికల్ట్ ఏమనిపించదు. ఎన్ని రోజులు చదివేస్తారు మీరైతే? నాకు కొంచెం చదవడం అలవాటు కాబట్టి నాకు అంత టైం పట్టదు. ఫాస్ట్ రీడింగ్. ఓకే. అంటే నేను డైలీ చదువుతుండే కదా, సో నాకు బుక్స్ చూస్తే నాకేమి ఆ వాల్యూమ్ చూసి ఏంది ఇంతలా ఉందని భయపడను, నాకేం అనిపించదు. చదవడం అలవాటు కాబట్టి సో ఎట్లున్నా కానీ నాకేం అంత అనిపించదు. ఓకే, చదివేస్తారు. బుక్ పడితే మాత్రం అయ్యేదాకా వదిలిపెట్టరు. అవును, అది ట్రూ. మరి షార్ట్ నోట్స్ చేసుకున్నారా మేడం? షార్ట్ నోట్స్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మరి రేపు ఎగ్జామ్ అనుకోండి, ముందు రోజు అదంతా మనం చదవలేం కదా, దేని దానికి నాకు షార్ట్ నోట్స్ ఉంటుంది. గ్రూప్ 1కి అయితే నేను పర్టికులర్గా అన్ని ఫ్యాక్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, ఫ్యాక్ట్స్ కూడా నేను అన్ని ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్ రాసిన అందులో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఇంబైబ్ చేస్తుండే ఆ బుక్లో. ఓకే. మళ్ళీ అది ఆన్సర్లో కూడా ప్రజెంట్ చేసేలా చూసుకునేదాన్ని. సూపర్. మరి షార్ట్ నోట్స్ ఎంత రాసేవారు? షార్ట్ నోట్స్ చాలా చిన్నగా ఉంటుంది. ఎన్ని పేజీలు ఉంటుంది? అంటే అది కొన్ని కొంచెం బల్కీ ఉంటుంది, కొన్ని చాలా తక్కువ ఉంటుంది, డిపెండ్స్. కాకపోతే వీలైనంత వరకు నేను చాలా షార్ట్ ఉండేలా చూస్తాను. ఒకవేళ మీ షార్ట్ నోట్స్ ఉంది అనుకోండి, ఎకానమీ సబ్జెక్ట్ మొత్తం మీ షార్ట్ నోట్స్ ఉంది, ఒక 3-4 గంటలు చదివేస్తారు ఒక షార్ట్ నోట్స్ మొత్తం? 3-4 గంటలు కంప్లీట్ అయిపోతుంది. సో దానికోసం షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఇది దీనికే కాదు, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కైనా చాలా ఇంపార్టెంట్. అది మనం ఒకటేసారి బల్కీ చదవలేం. ఇంకా అది చదువుతుంటే మనకి ఏదైనా కొత్త ఏమైనా కనిపించినాయి అనుకోండి, బ్రెయిన్లో ఒకలాంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో ఫర్దర్ మూవ్ అవ్వాలంటే భయం అవుతుంది, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వచ్చేసి ఆపేస్తాం. అది టైం వేస్ట్ చేయడం ఇట్లా చేస్తారు. షార్ట్ నోట్స్ ఉంటే అదే మీరు ఒక 10-15 times అయితే 10th పేజ్లో ఏముందో కూడా ముందే గుర్తుపడతాం. సో అట్లా యూస్ఫుల్ అవుతుంది. మన హ్యాండ్ తోటి రాసింది కదా, మనకు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటది ఏదైనా గుర్తు రావాలన్నప్పుడు. ఇంకోటి, ఎలా రాస్తారు షార్ట్ నోట్స్? ఎలా రాస్తే బాగుంటుంది? అది డిపెండ్స్ అండి. యాక్చువల్గా నేను ఎట్లా ఉంటుండే అంటే, నాకు ఏది కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది అనుకోండి, అది కొంచెం డీటెయిల్గా రాస్తుండే. కొంచెం ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ అయితే జస్ట్ ఓన్లీ నా షార్ట్ నోట్స్ నాకు తప్పించి ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నా పర్పస్లో నా కోసం రాసుకుంది కదా. సో మరి ఇండియన్ ఎకానమీ ఎవరు చదివారు మేడం? ఇండియన్ ఎకనామీ నేను మోస్ట్లీ ఎన్సీఆర్టీసే కవర్ చేసినాను. తర్వాత నేను ఈ విజన్ ఐఎస్లో ఒక సార్ ఉంటారు, ప్రతీక్ సింగ్ అని, అంటే నేమేమన్నా రాంగ్ చెప్పొచ్చు, సారీ ఫర్ దట్. సార్ నోట్స్ ప్రిపేర్ అవుతుంది. సార్ది చాలా క్లియర్ ఉంటుంది, ప్రతి టాపిక్ ఒక 2 volumes ఉంటాయి సార్వి. ఆ బుక్ మొత్తం చదివినాను. దాన్ని కూడా మీరు షార్ట్ నోట్స్ చేసుకున్నారా? దాన్ని కూడా షార్ట్ నోట్స్, ఎవ్రీథింగ్ నా అన్ని షార్ట్ నోట్స్లు ఉంటాయి. అంటే మెయిన్ అది ఉంటుంది. షార్ట్ నోట్స్ ఎప్పుడు అంటే ఎగ్జామ్కి ఒక 1 month ముందు ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేస్తాను అంతే. ఓకే మేడం, మరి పేపర్ 2లో మీకు ఇష్టమైన పాలిటీ ఉంది, నాకు తెలిసి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ హిస్టరీ, మళ్ళీ సోషియాలజీ ఉంది. ఇవి కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ చదివారు? అవును, యాక్చువల్లీ యూపీఎస్సీ ప్యాటర్న్ మనకి అంటే తెలంగాణది ఒక్కటి కొంచెం యాడ్ అవుతుంది, అది కూడా సోషియాలజీలో.
సోషాలజీలో తెలంగాణ హిస్టరీ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఆల్మోస్ట్ మనకి మేజర్ Group one కి టాపిక్స్ చదివారు కదా. యూపీఎస్సీకి అవుతున్నాయి. ఇంకా వల్ల నాకు కొంచెం ఈజీ అయింది. నేను కొంచెం బాగా చదివాను గ్రూప్ 1కి. సో నాకు కంఫర్టబుల్ ఉండే ఆ సబ్జెక్ట్స్, ఆ టాపిక్స్ గ్రూప్ అన్ని. 1కి మెటీరియల్ తయారు చేశారు, బాగా చదివాను ఏంటి. మీ మెటీరియల్ చాలా మంది కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళంట మీ ఫ్రెండ్స్ అందరూ. అయితే ఇప్పుడు పాలిటీ ఎవరు చదివేవాళ్ళు? నేను లక్ష్మీకాంత్ బుక్ చదివేది అనమాట. దానికి కూడా నాకు షార్ట్ నోట్స్ ఉంటాయి. దానికి షార్ట్. లక్ష్మీకాంత్ ఎలా చదవాలి? చాలా పెద్ద బుక్ అంటారు అందరూ. అది యాక్చువల్గా చాలా పెద్ద బుక్ అంటారు కానీ అందులో ఏమి ఉండదు. నువ్వు దానికి టాపిక్స్ వైజ్గా చదివితే. అంటే మీరు ఎలా చదివారు? స్టార్టింగ్ ఎలా చదివారు? ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు నేను స్టార్టింగ్లో కొత్తగా తీసుకున్నప్పుడు చదువుకుంటే వెళ్ళినాను మొత్తం. అంటే మొత్తం చదివాను. ఎంతైనా ఫస్ట్ రీడింగ్ మనకి ఫుల్ అంటే మెయిన్గా అందులో థీమ్ తెలుసుకుంటాం ఫస్ట్ రీడింగ్ ఎప్పుడైనా. సెకండ్ రీడింగ్ కొంచెం అర్థం చేసుకుంటాం. ఫస్ట్ రీడింగ్ ఎన్ని రోజులు చదువుతారు? ఫస్ట్ రీడింగ్ కొంచెం టైం పడుతుంది. సెకండ్ రీడింగ్ లో మనం మెయిన్ కంటెంట్ నేర్చుకుంటాము. ఇంకా థర్డ్ ఫోర్త్ ఇక మెల్లమెల్లగా మనకి అర్థమైపోతుంది టాపిక్స్, కొంచెం ఈజీ అవుతుంది. కరెంట్ రిలేటెడ్ గా చదివేవాళ్ళ లేదంటే ఎలా? నేను యాక్చువల్గా డైలీ న్యూస్ పేపర్ చదివేదాన్ని అనమాట. సో ఏమైనా కరెంట్ వస్తే దాని రిలేటెడ్ ఏమైనా వస్తే అప్పటిదప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తాను. చూసేసి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఒకవేళ నాకు ఇది ఆన్సర్ రైటింగ్ బెనిఫిట్ ఉంటుంది అంటే అక్కడ రాస్తాను. నాకు ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉందని పైన స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో రాస్తాను నేను. పైన ఒక స్పేస్ ఉంటుంది, ఇంకా ఇటు సైడ్ కూడా మనకి ఎంటీ పేజ్ ఉంటుంది పైన ఉంటుంది. సో అందులో రాస్తాను ఏమన్నా నాకు డిఫరెంట్గా అనిపించిన ఏమన్నా ఎందుకంటే మనం యూపీఎస్లో ఎక్కువ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే డైరెక్ట్గా కోట్ చేస్తాం ఎగ్జాంపుల్ పెట్టి. సో నాకు అది యూస్ఫుల్ ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఏమైనా ఉంటే వెంటనే అక్కడ రాసేసుకుంటాం. అదే దీనికే కాదు, జనరల్ చాలా వాటికి నేను చేస్తాను. సో పాలిటీ మీరు కరెంట్ ఈవెంట్ మ్యాచ్ చేసుకునేది. ఈవెన్ నా గ్రూప్ 1 ఆన్సర్స్ లో నేను అట్లే రాసా. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే దాని రిలేటెడ్ రాసి కింద ఎగ్జాంపుల్ రాస్తుండే, కోట్ కంపల్సరీ చేస్తుండే. అంటే ఎగ్జాంపుల్ కరెంట్ జరిగిన ఇష్యూస్ ని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ అంటే కరెంట్ లేకపోతే 2-3 years బ్యాక్ దాని రిలేటెడ్. నేను నా నోట్స్ కూడా అట్లే ఉంటుంది. కరెంట్ ఇప్పుడు నోట్స్ ఏమైనా చేసుకున్నాను అనుకోండి, ఎక్కువ మనకి అది పాలిటీలోనే యూస్ఫుల్ అవుతుంది, సోషాలజీలో యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత మనకి కరెంట్ అంత ఎక్కువ యూజ్ రాదు, వీటికైతే ఎక్కువ యూజ్ వస్తుంది, ఎకనామిక్ కూడా యూజ్ వస్తుంది. సో వాటికి నేను రాసుకుంటుండే అనమాట. ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది అనుకోండి, నేను సర్చ్ చేస్తాను. ChatGPT బాగా యూజ్ చేస్తాను నేను చాలా బాగా యూజ్ చేస్తాను ChatGPT. రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకొని అన్నీ రాసేసుకుంటుండే. ఇప్పుడు నేను ఆ టాపిక్ ఉందనుకోండి, ఏదైనా క్వశ్చన్ రాసేటప్పుడు నా దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్ పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ బాగా ఇచ్చేదాన్ని. ఓకే, సూపర్. సో మార్క్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి సోషాలజీ వచ్చేసి నేను వాటికి కూడా ఇండియన్ సొసైటీ ఏమో చదివేది. తెలంగాణకు వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్ బుక్ చదివాను. ఓకే, ఏది మేజర్ శ్రీనివాస్? అవును. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో ఉందా? ఇంగ్లీష్ మీడియంలో. మరి ఎలా చదివారు సోషాలజీని? బేసిక్గా అందరూ సోషాలజీని వదిలేస్తారు, ఎందుకంటే పాలిటీ మిక్స్ అవుతుంది, ఎకానమిక్స్ అవుతుంది. నేను యాక్చువల్గా టాపిక్ వైజ్ చదవాలి. నేను గ్రూప్ 1కి బాగా చదివాను. టాపిక్ వైజ్గా నీకు మంచిగా దొరుకుతుంది దానికి. ఈవెన్ నీకు నేను తెలుగు అకాడమీ బుక్ కూడా ఇండియన్ సొసైటీ దాంట్లో లాస్ట్లో ఉంటుంది కొంచెం తెలంగాణ సొసైటీ, అది కూడా చదివాను అనమాట. సో మేజర్ శ్రీనివాస్లో కొన్ని టాపిక్స్ తీసుకున్నాం. ఫుల్ ఫ్లెడ్జెడ్ చదవలేదు, మొత్తం చదవలేదు. నేను జనరల్ సిలబస్ బాగా ఫాలో అవుతాను. ఇది అందరికి తెలుసు, అందరు చేసిన మిస్టేక్ ఇదే. సిలబస్ని బాగా చదవాలి. ఎగ్జాక్ట్ సిలబస్ ఏముందో అదే చదవాలి. బియాండ్ గ్రూప్ 2కి రావచ్చు, 1 అయితే అసలు ఛాన్సే లేదు, అందుకెళ్ళే వస్తుంది సబ్జెక్ట్ నుంచి. కొంచెం అటు ఇటు అంటే ఎక్స్టెండ్గా అడుగుతారు కానీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ అడగారు. సిలబస్ మీ ముందే ఉండేదా ఎప్పుడు? సిలబస్ చదివేటప్పుడు నేను నోట్స్ ప్రిపరేషన్ అట్లానే చేసుకున్నాను, దాన్ని అండర్లైన్ చేసి దానికి సంబంధించిన అన్ని రెడీ చేసుకొని అట్లా చేస్తాను. అంటే ఈరోజు నోట్స్ రాసేస్తే సిలబస్లో లైన్ చేసేసేవాళ్ళేమో, ఇది అయిపోయింది.
నెక్స్ట్ నేను ఇంకేం చేస్తున్నా అంటే ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, నేను ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తాను, ఓకే ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే యూపీఎస్సి నేను జనరల్గా అయితే స్టేట్కి యూపీఎస్సీ అంతా చూడలేదు, కానీ ప్రీవియస్ వేరే స్టేట్ ఎస్పీఎస్సీస్ ఉంటాయి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి చూస్తుండే. అంటే తమిళనాడు సర్వీస్ కమిషన్ వాళ్ళు అంటే మోస్ట్లీ వీళ్ళు కొంచెం చూస్తారేమో, ఒకసారి చూద్దాం వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు అని చెప్పి. అంటే తెలుగే కాకుండా తమిళ ఇంగ్లీష్లో ఉంటుంది. అవును, అదే తమిళనాడు. నేను తమిళనాడు చూడలేదు కానీ యూపీ వాళ్ళది చూసినాను. అప్పుడు నేను దానికన్నా ముందే జరిగింది ఎగ్జామ్, సో నేను అది చూసినాను. ఏపీ వాళ్ళది చూసినాను. ఏపీ మనది పక్కనే కదా, సో వాళ్ళవి ఇంకా కొన్ని కామన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మనకి వాళ్ళకి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్గా మనోళ్ళు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ కూడా చదువుతున్నారు. నేను ఏపీ చదివినాను, ఏపీ చూసినాను. హిస్టరీ మనకు ఓన్లీ ఒక 2-3 డైనాసిటీస్ పక్కన పెడితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత చాలా వరకు సేమ్ ఉంటుంది. జాగ్రఫీ కొన్ని స్కీమ్స్ డిఫరెంట్ ఉంటాయి, సో చాలా వరకు మనకు మ్యాచ్ అవుతుంది. చూస్తా. సోషాలజీ ఎలా చదవాలండి? సోషాలజీ నేను గ్రూప్ 1కి చదివిన అనమాట, సో నాకు అది హెల్ప్ఫుల్ అయింది. నేను అంత 2కేమో మనకి ఎక్కువ టైం దొరకలే కాబట్టి నేను అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా 2 ఓరియంటేషన్లో చదవలేదు, కానీ 1లో మంచిగా చదివిన నాకు ఫెచ్ అయింది అక్కడ 2లో. అంటే పెద్ద దానికి ట్రై చేస్తే చిన్నవి రావడం చాలా దానికి నేనే ఎగ్జాంపుల్, దానికి మీరే ఎగ్జాంపుల్ అనమాట. మీరు అన్నీ అంటే అసలు గ్రూప్ 2 కోసం నాకు తెలిసి చదవలేదు కదా? చదవలే అంటే అది ఎట్లుందంటే మనకి వెంటనే ఉంటాయి కదా, ఎందుకంటే 1 మొత్తం డిఫరెంట్, 2 కంప్లీట్ డిఫరెంట్. సో ఏదో ఒకటి మనం రెండింటిని సాటిస్ఫై చేయలేం, సో ఏదో ఒకటి వదిలేయాలి కాబట్టి ఇక అది నేను వదిలేయాలని వదిలేదు, అట్లా అయ్యింది. అవును, మనకి టైం కూడా లేదు, టైం లేకుండా ఎక్కువ. పైగా గ్రూప్ 1 అప్పుడు చాలా ఇష్యూస్ కూడా జరుగుతుండే. 1కి మనకి 2కి ఎంత 1 మంత్ డిఫరెన్స్, మళ్ళీ 1 మంత్లో మళ్ళీ గ్రూప్ 3 కూడా ఉంది. సో మళ్ళీ అందులోనే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మా అన్న పెళ్ళి ఉండే, కొంచెం అన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నాకు అంత టైం దొరకలేకుండే 2 మీద అంత ఫుల్ ఫ్లెడ్జ్. కానీ బేసిక్ గా అయితే బాగా చదివినా, కొంచెం నాకు బేసిక్స్ లెవెల్లో చదివేసరికి మనకు టీజీపీఎస్సీ క్వశ్చన్స్ మీకు చాలా చిన్నగా కనిపించి ఉంటాయి. అట్లనే లేదు, క్వశ్చన్స్ బాగున్నాయి గ్రూప్ 2 కంపారిటివ్లీ. అంతకన్నా ముందు ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం అనలిటికల్ వేలో ఉంది. మరి ఇండియన్ హిస్టరీ ఎలా చదివారు? ఇండియన్ హిస్టరీ నేను ఎన్సీఆర్టీ చదివినాయి, ఓల్డ్ ఎన్సీఆర్టీ చదివాను, అవే చదివేసారు. తెలంగాణ నేను సేమ్ బుక్ని రిపీట్ చేసినా కానీ కొత్త బుక్స్ చదవలేదు అస్సలు. లేదు, నేను న్యూ బుక్స్ చదవను, ప్రిఫర్ చేయను యాక్చువల్. కావాలంటే అప్డేట్ చేసుకుంటారు. ఏమన్నా ఇప్పుడు మనకి యూపీ పాలిటీ ఉంది, ఎడిషన్స్ అవుతుంటాయి, కొత్త న్యూ ఎడిషన్స్ వస్తాయి, ఏమైనా ఉంటే నేను అది జిరాక్స్ తీసి దానికి పేస్ట్ చేస్తుండే, స్టాపుల్ చేస్తుంటే. ఓకే, ఉన్నాయి కదా ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ అమెండ్మెంట్ రాగానే ఆ టాపిక్ తీసేసినారు, దాని తర్వాత మనకి అన్ని కేసెస్ కలిపి లాస్ట్లో టాపిక్ యాడ్ అయింది. అంటే వాళ్ళు ఎట్లా చేసినారు అంటే అన్ని కేసెస్ కంపైల్ చేసినారు, డిఫరెంట్ కేసెస్, అన్ని ఇంపార్టెంట్ కేసెస్. పాలిటీలో లాస్ట్లో సబ్జెక్ట్, అంతకుముందు నేను తీసుకున్న ఫస్ట్ నా 6th ఎడిషన్ ఉండే, 5th ఆ ఎడిషన్లో లేదు, నేను తర్వాత చూసి ఎడిషన్ చేసుకున్నాను. మీరే రాసుకున్నారా లేదంటే? లేదు, నేను జిరాక్స్ తీసి నేను కొంచెం ఏదైతే ఇంపార్టెంటో దానికి రాయడానికి చూస్తాను అనమాట. ప్రతిదీ రాయాలంటే కొంచెం టైం కూడా సరిపోవాలి కదా, మనకి అంత టైం లేదు కదా, అందులో ఆల్రెడీ నేను జాబ్ చేసుకుంటూ అసలు ప్రిపేర్ అవ్వడమే పాపం చాలా కష్టంగా, జాబ్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీ చూసుకుంటూ. అప్పుడే అమ్మాయిలనే మ్యారేజ్ అయింది, మా మదర్ది ఇష్యూ, అమ్మగారిది ఇష్యూ, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవడం చాలా పెద్ద టాస్క్. అసలు చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, అంటే గుండెని ఒక బండరాయిలాగా చేసేసారేమో. అంటే మనకి ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తేనే మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎఫర్ట్ పెడతాం, లేదు అంటే మనం వదిలేస్తాం. అంటే నేను అబ్జర్వ్ చేసింది అది,
మేబీ నాకు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టే నేను ఇంకా ఎఫర్ట్ పెట్టిందేమో అని అనిపిస్తుంది. అంటే ఇంకా అంటే కొన్ని సిచ్యువేషన్లు ఏమనిపిస్తుంది అంటే మేబీ మాకు ఎక్కువ మనీ ఉంటే నేను ఇంకా మా మమ్మీకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానేమో, నేను ఈ పొజిషన్లో ఉన్నందుకే ఇట్లున్నానేమో అనిపిస్తుంది. అది కూడా ఒక లాంటి మోటివేషన్. అది కూడా మనకి దానివల్ల కూడా మనం ఇంకా ఎఫర్ట్ పెడతాం. ఎవరికైనా సిచ్యువేషన్స్ వస్తేనే వాళ్ళు ట్రై చేస్తారు, అంటే ఇంకా పుష్ చేసుకుంటారు. తగిలిన ప్రతి దెబ్బని మీకు యూపీఎస్సీ కోసమని, టీజీపీఎస్సీ కోసమని మనసుకున్నారు తప్ప కుంగిపోలేదు. 7 years మధ్యలో ఎప్పుడైనా అనిపించలేదా ఎందుకులే మనకు? నాకు ఎప్పుడు రాలేదు థాట్, నాకు ఎప్పుడు రాలేదు. మరి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా మ్యాథ్స్ కొంచెం ఆప్టిట్యూడ్ ఉంటుంది కదా, అది కూడా నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. నాకు యూపీఎస్సీలో సీసాట్ ఉంటుంది కదా, నేను ప్రాక్టీస్ చేసేది. ప్లస్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో నాకు జిఎస్ నాకు ఏమనిపించదు. పైగా పేపర్ సపరేట్గా ఏం చదవలేదు జిఎస్కి, పేపర్ చదవాలంటే కూడా ఉంది బాగా. ప్లస్ మీరు జాగ్రఫీ ఆప్షనల్ యూపీఎస్సీ అంటే, ప్లస్ జిఎస్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ చెప్పాలంటే జనరల్ సైన్స్ నేను చదవలేదు అసలు, చదవలేదు. అంటే మనకి ఎక్కువ స్కోరింగ్ లేదు కదా, మనం ఎప్పుడైనా ఎక్కడ ఎక్కువ అదే కదా స్ట్రాటజీ అంటారు, ఇక్కడ ఫెచ్చింగ్ ఉంటుందో అది చదవడం బెటర్. ఇప్పుడు 1-2 మార్క్స్కి నాకు అంత టైం లేకుండే, నేను మళ్ళీ అది ఓపెన్ చేసి అదంతా చదివే అంత. ఎస్ఎన్టీ ఎలా చదివారు? ఎస్ఎన్టీ ఏమో నేను తెలుగు అకాడమీ చదివినాను. ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ ఉండే ఎస్ఎన్టీ, మన గ్రూప్ 1లో బాగా సపరేట్ పేపర్ కదా, సో నేను బాగా చదివినాను, అది నాకు ఇక్కడ హెల్ప్ఫుల్ అయింది. ఓకే, అసలు మీరు ఫస్ట్ నుంచి చెప్పేటప్పుడు నేను గ్రహిస్తుంది ఏంటంటే పేపర్ బాగా చదివారు. పేపర్ రీడింగ్ ఎలా ఇచ్చేవాళ్ళు మీరు? పేపర్ రీడింగ్ జనరల్గా హిందూ న్యూస్ పేపర్ చదివేదాన్ని. దాన్ని మెయిన్గా అంటే చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఎట్లా చదవాలో. స్టార్టింగ్లో నేను కూడా అదే మిస్టేక్, అంతా చదువుకుంటూ వెళ్ళినాను. తర్వాత ఇక మనకి అర్థమవుతుంది ఇది చదవాలి ఇది చదువుతో. కొంచెం నేను ఎడిటోరియల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుండే. మాకు ఈవెన్ ఇన్స్టిట్యూట్లో కూడా అదే చెప్పేవాళ్ళు. కాకపోతే నేను నార్మల్గా కూడా కొంచెం బాగా చదువుతుండే, ఎందుకంటే అది మనకి అది వాళ్ళ ఆథర్ యొక్క ఒపీనియన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళది ఉంటుంది కదా, నేను కూడా ఇట్లా బిల్డ్ చేసుకోవడానికి అట్లా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే. మిగతాయి కూడా అన్నీ చదువుతుండే. పేపర్ ఎలా చదవాలి అసలు? పేపర్ ఎలా చదవాలంటే మీరేమంటారు? పేపర్ని ఫస్ట్ మనము చదివేటప్పుడు మనకేమైనా సిలబస్కి ఏమైనా రిలేటెడ్ ఉందనుకున్నా అది కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి. కొంచెం పొలిటికల్ ఓరియంటేషన్ ఉండే అట్లాంటివి అవసరం లేదు. సిలబస్ ఉన్నాయి బాగా కాన్సన్ట్రేట్ చేసి, ఒకవేళ మనకి ఏమైనా అర్థం కాకపోతే కూడా నేను మళ్ళీ గూగుల్కి వెళ్ళి చెక్ చేసేది, అంటే దాని రిలేటెడ్ మ్యాటర్ కానీ. ఓకే, అంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏదైతే మనకు యూస్ అవుతుందో ఆ కంటెంట్ మాత్రమే మనం తీసుకోవాలి, పేపర్ నుంచి చదవాలి. పాలిటిక్స్ అవసరం లేదు, పాలిటిక్స్ అవసరం లేదు, ప్రసంగాలు అవసరం లేదు మనకు. సో అదంతా తీసేస్తే మనకి చాలా తక్కువ. క్రైమ్ కూడా అవసరం లేదు, మోస్ట్లీ సినిమాటిక్ పేపర్ కూడా వదిలేస్తాం. సో నార్మల్గా మనము కానీ మధ్య కొంచెం స్పోర్ట్స్ కూడా ఇస్తున్నారు, కొంచెం స్పోర్ట్స్ వస్తుండే. అంతకుముందు నేను స్పోర్ట్స్ చూడకపోతుండే, కొంచెం ఎప్పుడైతే స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసినారో స్పోర్ట్స్ చూడడం కూడా స్టార్ట్ చేసిన. స్పోర్ట్స్ లో కూడా మోస్ట్లీ క్రికెట్ గురించి అడగరు, మనకు పేపర్లలో క్రికెట్ గురించి ఎక్కువ ఇస్తారు, బాగా కవర్ చేసేది క్రికెట్ గురించి. మామూలుగా మనకు స్పోర్ట్స్ లో కవర్ చేసేది వేరే గేమ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అడుగుతారు. ఒకసారి చెస్ అడగలేదా, చెస్ గురించి అడుగుతారు. అంటే ఎవరికి అన్నోన్ మాత్రమే అడుగుతారు, వెల్ నోన్ అడగరు అసలు కదా కొంచెం. సో అంటే నేను అంతకుముందు అసలు పేపర్ స్పోర్ట్స్ అనగానే పక్కన పెట్టేస్తుండే, అట్లానే కొంచెం. మరి బిజినెస్ పేపర్ ఉంటుంది, బిజినెస్ పేపర్ చదివేవాళ్ళ? చదువుతుండే అండి నేను, కాకపోతే
అంత కంప్లీట్ కాదు. కొన్ని ఇప్పుడు అప్పుడప్పుడు కమిటీస్ వేస్తారు. అవును. ఎకనామీ మీదనే అంటే వాళ్ళు ఏమైనా మీటింగ్స్ అవుతుంటాయి కదా, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కానీ లేకపోతే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీద కానీ మీటింగ్స్ అయితే అవి అందులో ఉంటాయి. సో అది రాగానే నీకు వెంటనే అవి చూస్తాను. అలా చదువుకుంటూ నోట్స్ కూడా చేశారా మీరు? నాకు నోట్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సపరేట్ నోట్స్ ఉంటుంది. ఎలా రాసేవాళ్ళు కరెంట్ అఫైర్స్ నోట్స్ సపరేట్గా? అంటే సపరేట్ ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు ఏదైనా టాపిక్ ఉంటే అది తీసుకొని దానికి సంబంధించి అసలు అందులో ఏమంటారో చూస్తాను. చూసిన తర్వాత ఒకవేళ దానికి సంబంధించిన ఇంకా మనకి ఏమైనా దాని గురించి ఏమైనా రాదు అనుకోండి, నేను మళ్ళీ ఒకసారి వెళ్ళేసి ఆ నోట్స్ అది కూడా రాస్తుండే అందులో. ఓకే. అంటే బేసిక్గా కరెంట్ అఫైర్స్ నోట్స్ మన వాళ్ళు కొంతమంది ఒక్కొక్క స్టైల్లో రాస్తారు. ఒక్కొక్కరు ఎలా రాస్తారంటే డేట్ వైజ్ గా, ఇప్పుడు డేట్ పెట్టేస్తారు. అవును, నేను కూడా అట్లా డేట్ పెట్టేసి సబ్జెక్ట్ డివైడ్ చేసి రాస్తారు. ఇంకొంతమంది ఎలా రాస్తారంటే మేడం, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక 50 పేజీలు ఇలా పెట్టేస్తారు. అలా పెట్టేసి ఒక బుక్ తయారు చేసేస్తారు, ఒక బండిల్ తయారు చేసేసి. ఇప్పుడు పాలిటీ వచ్చింది అనుకోండి, పాలిటీ మొత్తం ఒకటే చోట రాస్తారు, ప్లస్ డేట్ పెట్టేస్తారు. మీరు ఎలా చేసేవాళ్ళు? నేను యాక్చువల్గా డేట్ వైజ్గా రాస్తుండే. అంటే మనకి కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా, మళ్ళా బాగుండదేమో అని నేను ఇట్లా చేస్తుండే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిసెంబర్ ఉంది, డిసెంబర్ మొత్తం డేట్ వైజ్ రాసుకుంటూ వెళ్తాను. ఎక్కువ పేజెస్ ఏం పడదు, 2-3 పేజెస్లో 1 day అయిపోతుంది. నేను కొంచెము పేజ్ని నాకు జనరల్గా షార్ట్గా ఉండడం నచ్చుతుంది. సో నేను పేజెస్ని ఇట్లా హాఫ్ ఫోల్డింగ్ చేస్తుండే, ఫోల్డింగ్ చేసి ఇటు రాస్తుండే. అంటే చూడడానికి కూడా మనకు తక్కువ అనిపించేలాగా చిన్న నోట్స్లా అట్లా చేస్తుండే. అంటే అది కొంచెం హ్యాండీ ఉందనుకోండి, మనకు ఒకవేళ చదువుకోవడానికి కూడా ఇట్లా లావ్ బుక్ తీసుకోవడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా, ఎక్కడికైనా పోయి కూడా చదువుకోవచ్చు అని చెప్పి చిన్నగా ఉంటుండే అవి. నోట్సెస్ అన్ని చిన్నగా ఉంటాయి. నేను షార్ట్ నోట్ మేకింగ్ చిన్నగా చూసుకుంటా. ఓకే. ఎంత టైం పడుతుంది మామూలుగా ఒక పేపర్ చదివి, హిందూ పేపర్ చదివి షార్ట్ నోట్స్ రాసేయడానికి ఎంత టైం పడుతుంది? 2.5 hours. 2.5 hours. నేను కొంచెము డీటెయిల్గా రాస్తాను, ఎందుకంటే అంటే నాకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుండే. అందులోనే నేను మళ్ళీ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి అందులోనే, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి చూసుకొని నోట్స్ రాస్తాను. నేను న్యూస్ పేపర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండే. అదే న్యూస్ పేపర్ కవర్ చేస్తే మోస్ట్లీ మనకు అన్ని తెలుసన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తా ఉంటుంది. ఈవెన్ మీకు వేరే ఇప్పుడు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్లు ఇవి రిలీజ్ అవుతాయి కదా, మనకి ముందే అర్థమైపోతుంది దీని మీదే ఇంక్రీజ్ చేస్తారు, దీని మీదే పాలసీ వస్తుంది, ఇట్లా తెలిసిపోతుంది. ఓకే. పేపర్ ఏ టైంలో చదువుతారు మేడం? నేను నాకు ఈ పర్టికులర్ టైంలోనే ఇట్లా చదవాలని ఏముండదు, టైమింగ్ బట్టి. ఇప్పుడు చెప్పిన నేను నార్మల్ ఇంట్లో ఉంటే ఒక టైమింగ్ ఉంటుండే, నేను ఇంట్లో లేను కదా, అటు జాబ్ చేసుకుంటూ చదవాలి కదా. సో నాకు అప్పుడప్పుడు నేను మార్నింగ్ అవర్స్లో చదువుతుండే, లేదు అప్పుడు నాకు కుదరకపోయింది అనుకోండి ఆఫీస్కి వెళ్ళి చదువుతుండే, ఆఫీస్కి వెళ్ళినా కానీ కుదరకపోతే మళ్ళీ ఈవినింగ్ చదువుతుండే, లేదు అంటే నైట్ చదువుతుండే. అంటే పేపర్ని కూడా క్యారీ చేశారు? నేను క్యారీ చేస్తాను, నా బ్యాగ్లో ఎప్పుడు పక్క ఒక 2-3 బుక్స్ ఉంటాయి, పేపర్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అంటుండే ఏంది నీ బ్యాగ్ ఇంత వెయిట్ ఉందని. వాళ్ళకి తెలియదు కదా బుక్స్ ఉన్నాయని. అంటే మా క్లోజ్ ఫ్రెండ్స్కి ఐడియా ఉంది ప్రిపేర్ అవుతున్నాను. అంటే బుక్స్ క్యారీ చేసుకుని తిరిగేటోళ్ళు. ఇప్పటికి కూడా నేను ఈ డిపార్ట్మెంట్లో కూడా 2 బుక్స్ ఉంటాయి నా బ్యాగ్లో. పక్కలతో కూడా మాట్లాడారా జర్నీ చేసేటప్పుడు? అట్లేం లేదు, జర్నీ చేసేటప్పుడు అంతే మాట్లాడాను, ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతాను. ఓకే. మరి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏమైనా వినేవాళ్ళ? కరెంట్ అఫైర్స్కి ఏం లేదు, ఓన్లీ మీ నోట్స్? నా నోట్సే చదువుతాను. ఇనఫ్. మేడం, బేసిక్గా మనోళ్ళు బాధలను వస్తే కుంగిపోతారు తొందరగా, కొంచెం సంతోషం వస్తే మళ్ళీ పట్టలేనంత సంతోషం తోటి ఎగిరి గంతేస్తుంటారు. ఇలాంటి సైకాలజీ మనం బయట బాగా చూస్తుంటాం, అంటే యాస్పిరెంట్స్లో. అలాంటిది మీరు ఒకానొక టైంలో అమ్మ హెల్త్ బాగాలేదు, గ్రూప్ 4 ఎగ్జామ్ రోజు అమ్మ చిన్న కర్మ ఉండే, అయినా మీరు తట్టుకొని బాధను దిగిమింగి ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ ఉన్నప్పుడు అన్నయ్య పెళ్ళి. ఇవన్నిటినీ ఎలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా చదివారు అసలు? నాకు మా మదర్ అన్న వర్డ్స్ నాకు బాగా గుర్తుంటాయి.
నేను కొంచెం ఎట్లా అంటే నేను చాలా అంబిషియస్. నేను ఉన్న దాంట్లోనే ఎట్లా నా టైంని ఇన్వెస్ట్ చేయాలి అని నేను బాగా క్యాలిక్యులేటెడ్ ఉంటా. ఓకే. సో నేను నా టైంని ఎట్లా మెయింటైన్ చేయాలి, దేనికి ఎంత పెట్టాలి. నేను నా ఈ 7 yearsలో నేను ఎంజాయ్ చేసింది చాలా తక్కువ. చెప్పాలంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మధ్యలో టూర్కి వెళ్ళినాను, నేను వెళ్ళలే, స్కిప్ చేసినాను. నాకు ఆ టైమే దొరుకుతుంది చదువుకోవడానికి, ఎందుకు వేస్ట్ చేయడం అని. నేను మూవీస్కి కూడా హార్డ్లీ ఎప్పుడో ఒకసారి రిఫ్రెష్మెంట్కి ఎప్పుడో ఒకసారి వెళ్ళినాను. నేను చాలా తక్కువ మూవీస్కి వెళ్ళడం కూడా. సో నేను ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటుండే బాగా. మరి ఎగ్జామ్ టైం మూమెంట్లో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఆ రోజు అమ్మ చిన్న కర్మ, కానీ మీరు Group 4 ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళాలి, 2 papers మళ్ళీ. అవును. ఇక్కడేమో అమ్మ కార్యక్రమం జరుగుతుంది, అక్కడ మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎగ్జామ్ టైంలో మేనేజ్మెంట్ ఎలా ఉండేది? నాకు అదేం కొత్త సిచ్యువేషన్ కాదు, నాకు చాలా సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి. అంటే అటు ఇటు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో నేను నా బ్రెయిన్ ఎట్లా అడాప్ట్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చేస్తే నేను దానికే ఫిక్స్ అవ్వాలి. ఓకే. కొంచెం మిగతాది కొంచెం పక్కకు పెడతా, అట్లా మర్చిపోను, పక్కన పెడతా. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా అంటే నేను అదే ఆలోచిస్తా. నేను నా బ్రెయిన్ అట్లా అడాప్ట్ చేసుకున్నాను. ఓకే. అట్లా దాన్ని సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే ఇంకేం ఆలోచించారు ఎక్కువ అసలు ఏది ఉంటుంది, అది సబ్ కాన్షియస్లో అది ఎటో మూలకు ఉంటుంది. కానీ నా మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఇది. నేను ఏదైనా ఎప్పుడైనా ప్రజెంట్ ఆలోచిస్తా. ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ అంటే ఉంటాయి మనకి, సాడ్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, ఉంటాయి, అన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంచెం ఆ టైం వరకు పక్కన పెట్టి ప్రజెంట్గా ఏముంది, ఏం చేయాలి. చివరగా మీ సక్సెస్ మంత్ర అంటే ఏమంటారు మేడం? నాది కన్సిస్టెన్సీ. ఈ వర్డ్ అందరి నోట్ నుంచి వినుంటారు. కన్సిస్టెన్సీ నాకు అది చాలా ఫెచ్ అయింది. అది నేను చాలా ప్రౌడ్గా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ జర్నీలో నేను ఏనాడు పక్కకు పెట్టలేదు, కంటిన్యూస్గా. అంటే నేను ఒక హోప్తో ఫ్యూచర్లో నేను సక్సెస్ కొడతా ఇట్లా నన్న చేసి అనే హోప్తో అట్లాగే సాగుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉన్నా. గ్రేట్. ఇప్పుడు మనోళ్ళు కోచింగ్కి రావాలా వద్దా అన్న తర్జమాలో ఉంటారు, ఏది బెటర్ అంటారు? అది డిపెండ్స్ అండి. కొందరికి పాత అర్థం కాదు, అది ఎటు పోవాలి ఏం అర్థం కాదు. ఇప్పుడు కొత్త ఉన్న వాళ్ళకి మార్కెట్లో ఏది దొరుకుతా చదవడము, ఏది చేయడం, ఇట్లా అటు ఇటు ఉంటారు. కొంచెం ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్తే కనీసం ఒక ఐడియా వస్తుంది, ఏది చదవాలి, ఎంత చదవాలి. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొందరు ఎట్లా ఉంటారు అంటే కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు, స్మార్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. అట్లా కొందరికి అవసరం లేదు అట్లాంటి వాళ్ళకి. కొందరికేమో బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, వాళ్ళ మెంటాలిటీ బట్టి. కొందరికేమో బుక్స్ చూడగానే భయపడతారు, వాల్యూమ్ చూడగానే భయపడతారు. సో వాళ్ళకి షార్ట్ కట్ ఉంటే కొంచెం బెటర్. సో అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నాకు ఎందుకంటే నేను ఫస్ట్లో తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తీసుకోలేదు వానికి. ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసిన. కాకపోతే ఎందుకంటే ఉపయోగం ఉంటుందా? చాలా యూస్ఫుల్. ఎందుకంటే నేను టెస్ట్ సిరీస్ ఎలా రాసిన అంటే, నేను ఎగ్జామ్లు ఉంటే, ఇప్పుడు మనము ఎగ్జామ్స్కి వెళ్తే ఫుల్ టెన్స్డ్ ఉంటాము. మనం క్వశ్చన్ పేపర్ చూడంగానే మన ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఇప్పుడు నేను ఇది క్లియర్ చెప్పేది మన ఫ్యూచర్ ఎట్లుంటుంది, అవన్నీ రన్ అవుతుంటుంది బ్రెయిన్లో. సో అది కొంచెం హ్యాండిల్ చేయాలంటే టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? టెస్ట్ సిరీస్ మనకేమన్నా ఫస్ట్ తక్కువ వచ్చినాయంటే ఫీల్ అవ్వద్దు, తక్కువ చూడాలి అసలు ఎక్కడ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాము, అది దాని మీద వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ స్కోర్ బాగా వస్తుందిలే, ఏం చూస్తాం, మనకి ఆన్సర్స్ వస్తాయి కదా తర్వాత, అవి కూడా చూడాలి. ఆన్సర్స్ ఉంటే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చూడాలి. ఓకే. అంటే OMR మేనేజ్మెంట్ వస్తుంది, అన్ని ఉంటుంది, టైం మేనేజ్మెంట్. ఇంకా మనకి కంఫర్ట్ జోన్ తయారవుతుంది ఎగ్జామ్ టైంలో. నువ్వు స్టార్టింగ్లో డైరెక్ట్ పోయి అటాక్ చేయడం కన్నా నువ్వు అది ప్రాక్టీస్ చేసుకుంటూ పోయి అటాక్ చేస్తే కొంచెం దానికి
కంఫర్ట్గా ఉంటుంది అనమాట. రాసేటప్పుడు ఫ్రీగా మన బ్రెయిన్లో ఏది ఉంటే అది ప్రజెంట్ చేయగలుగుతాం. అవును, అంటే ప్రెజర్ ఉండదు, ప్రెజర్ ఉండదు. ఫస్ట్ టైం రాస్తుంటే ఒక ప్రెజర్ ఉంటుంది, లేదంటే రోజు రాస్తూ వెళ్ళే క్యాండిడేట్కి సో అదేం ఇది కూడా ఒక టెస్ట్ సిరీస్ లా ఫీల్ అవుతారు. సో ప్రశాంతంగా అటెంప్ట్ ఇవ్వచ్చు అంటారు. సో అట్లా లాస్ట్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి మన వాళ్ళకి? మెసేజ్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? మెసేజ్ ఎప్పుడైనా కానీ మనము గివ్ అప్ చేయొద్దు అసలు. అంటే ఏదో సిచ్యువేషన్ వచ్చిందని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. నాకు ఇది రాలేదు అంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా, నాకు ఈ సిచ్యువేషన్స్ వచ్చినాయి అందుకని నేను ఇది చేయలేకపోయినాను అని చెప్పేసి ఎప్పుడు అట్లా అనుకోవద్దు. అది నువ్వు అప్పుడు కన్విన్స్ చేసుకోగలుగుతావు. అది చెప్పాలి, అది అనుకుంటూ ప్రొసీడ్ అవ్వద్దు. మొత్తం 100% ఎఫర్ట్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా ట్రై చేస్తున్నావు అంటే అసలు గివ్ అప్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకి లైఫ్ ఒక్కటే కదా, ఉన్న లైఫ్లోనే మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి గివ్ అప్ చేయకూడదు. ఇంకా ఏదన్నా మనం చేయాలి అనుకుంటే 100% ఎఫర్ట్, ఫుల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్ చెప్పినాను కదా. నాకు సిచ్యువేషన్స్ అట్లా రావడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్స్ నేను పెట్టలేకపోయినాను. కాకపోతే నాకు అప్పుడు చేసిన ఎఫర్ట్ వల్ల నాకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయిందనమాట. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏ ఎమోషన్స్ వచ్చినా కానీ అది నువ్వు చదివేటప్పుడు ప్రిపరేషన్లో అది క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే అది ఆపేస్తాం మనం, బుక్ క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోవడం ఇట్లా చేస్తాం. అది బ్రెయిన్ని అట్లా మౌల్డ్ చేసుకోవాలి. ఏమన్నా సిచ్యువేషన్స్ వస్తే అన్నిటికీ రెడీ ఉండాలి. అట్లా అని చెప్పేసి రిజల్ట్కి ఏడవద్దు. రిజల్ట్ మంచిగా వస్తే హ్యాపీ, మంచిగా రాకపోతే కూడా నెక్స్ట్కి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే నేను కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ నాకు రాలేదు. సరే ఎవ్రీ ఇయర్ వస్తుంది అట్లా కూడా అనుకుంటారు కొంతమంది, ఎవ్రీ ఇయర్ వస్తుందిలే, ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి. కానీ అట్లా అనుకోవద్దు అనమాట. మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. రిజల్ట్ ఎట్లా వచ్చినా పర్లేదు, కాకపోతే రిజల్ట్ కోసం ఊరుకోవద్దు, పరిగెత్తొద్దు. అంతేనా? అంటే రిజల్ట్ కోసం పరిగెత్తకూడదు. అది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేసినావు అని అంటే, నువ్వు 100% ఇచ్చినావు అని అంటే, ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర రిజల్ట్ తగులుతుంది, ఎక్కడనో ఒక దగ్గర. ఎందుకంటే నేను మీకు చెప్పినాను కదా ఇంతకుముందు, నేను చాలా 7 years నేను కన్సిస్టెన్సీ చదివినాను. 2కి నేను అంత పెట్టలేకపోయినాను. కంప్లీట్గా ఏం లేదు, చదివినాను కానీ అంత ఎఫర్ట్ పెట్టలేకపోయినా. 1 ఉండడం వల్ల 2కి పెట్టలేకపోయినాను. లక్ష్యం పెద్దది ఉన్నప్పుడు చిన్నది సాధించడం చాలా ఈజీ మేడం. దానికి మీరే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. మళ్ళీ Group 1కి ఛాన్స్ ఇస్తున్నారా? యూపీఎస్సీకి ఛాన్స్ ఇస్తారా? లేదండి, నేను యూపీఎస్సీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ Group 1 నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇస్తాను. ఓకే, ఇంత స్ట్రగల్స్ 7 years జర్నీలో ఎన్నో కష్టాలు చూశారు, అమ్మని పోగొట్టుకున్నారు, అన్నయ్య పెళ్ళైంది, అయినా మీరు ఎక్కడ పట్టు వీడని విక్రమార్కుడిలాగా భీష్ముడి శబ్దాన్ని జవదాటునట్టు భీష్ముడు కూడా, అలా మీరు కూడా సక్సెస్ అవ్వాలనే ఒక్క తాపత్రంతో చదువుకుంటూ వచ్చారు. ఆఖరికి ఎన్నో జాబ్స్ సాధించేశారు. ఈ జర్నీలో మీకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారండి? నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి అంటే జనరల్గా అమ్మాయిని అంటే మనం అది యాక్సెప్టెడ్ థింగే, అంటే ట్రూత్ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంది. సో అది కూడా అట్లా పక్కన వాళ్ళు వీళ్ళు అన్నా కానీ మా పేరెంట్స్ నాకు ఎడ్యుకేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ ఉండడం. మా మదర్ నాకు అప్ టు Group 1 ప్రిలిమ్స్ రిజల్ట్ వరకు ఉండే. సంక్రాంతి టైంలో మనకు అప్పుడు రిజల్ట్ వచ్చింది, ప్రిలిమ్స్ రిజల్ట్, అంటే ఫస్ట్ ప్రిలిమ్స్. సో అప్పటి వరకు మా మదర్ నాతోనే ఉన్నారు. తర్వాత నుంచి కొంచెం డిటీరేట్ అయింది మా మదర్ది. సో అప్పటి వరకు ఫుల్ సపోర్ట్ ఉండే. ఎట్లా అంటే నేను ఇట్లా రాగానే అన్నీ నా ముందర ఉంటుండే. ఆ సపోర్ట్ నాకు తర్వాత అర్థమైంది. యాక్చువల్ అది కనిపించింది, అంటే సపోర్ట్ చేస్తుందని తెలుసు కానీ ఆ ఇంపాక్ట్ నాకు తర్వాత మా మదర్ లేనాక కనిపించింది ఇట్లా క్లియర్గా. నేను మెయిన్గా చెప్పుకుంటుంది మా ఫాదర్,
మా మదర్, తర్వాత ఇంకా నాకు 2 బ్రదర్స్ ఉన్నారు అనమాట. నా చిన్న తమ్ముడు విశ్వనాథ్ అనమాట. నాకు చాలా ఇష్టం యాక్చువల్ మా తమ్ముడు అంటే. వాడు కూడా ఇప్పుడు నాకు సెంటర్ ఉంది అని అంటే ముందే టెన్షన్ పడకుండా, నేను కొంచెం ఎగ్జామ్స్ టైంలో ట్రావెలింగ్ కొంచెం టెన్షన్ పడతా, భయం అవుతుంటుంది. స్కిప్ అయింది అనుకోండి, ఒక సెంటర్ బదులు ఇంకో సెంటర్కి వెళ్తే అవుతుంది కదా, కొంచెం టెన్షన్గా అవుతుంది. మా తమ్ముడు ఎప్పటికప్పుడు నాకు ముందే చెక్ చేయడము అట్లా చేసేవాడు అనమాట. ఇంకా స్టడీ హాల్ కూడా దించేటోడు, లేట్ నైట్ అయినా కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకెళ్ళేటోడు అనమాట మా తమ్ముడు. విశ్వనాథ్. సో మా తమ్ముడికి చిన్నతోటే బాగుంటా, నేను చాలా ఎక్కువ ఉంటా. ఇంకా మా మామయ్య, మా అత్తయ్య. మా అత్తయ్య అంటే తనేమి ఎంతైనా మా మమ్మీ వాళ్ళ బ్రదర్. మా అత్తయ్య బయట నుంచి అయినా కానీ మమ్మల్ని అసలు మాకు ఆ ఫీలింగ్ కూడా రాలేదు. అంటే తన రిలేషన్ అవుతుంది, కొంచెం లాంగ్లో అవుతుంది, కానీ ఎంతైనా మనం బయట నుండి వచ్చిన వాళ్ళని వాళ్ళు మనల్ని ఎట్లా చూసుకుంటారు అని అనుకుంటారు కదా. నేను మా మదర్, మా పేరెంట్స్ అవుతా నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే మా అత్తయ్యకే. అంటే ఓన్ చేసుకుంది మిమ్మల్ని, చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. నాకు ఇప్పుడు ఫీవర్ వచ్చినా కానీ అంతకుముందు మా మదర్ కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా అత్తయ్యని ఇట్లా రాగానే ఇట్లా సర్దయింది అనగానే తెచ్చి టీ ఇస్తుండే. ఆల్మోస్ట్ నేను నా గ్రాటిట్యూడ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే మా మామయ్యకి, మా అత్తయ్యకే. నన్ను బాగా చూసుకుంటారు. చాలా రోల్ ప్లే చేసారు అనమాట నా లైఫ్లో. అంటే జనరల్గా పేరెంట్స్ తర్వాత మనం ఒకరికి అంత రోల్ మనం ఎవరు ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అంతా నాకు మా మామ, మా అత్తయ్య వాళ్ళు ఇచ్చి, మా తాత కూడా చాలా సపోర్ట్గా ఉంటుండే. వీళ్ళే నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి నాకు ఇప్పుడు మా మదర్ అట్లున్న సిచ్యువేషన్స్ అట్లున్నా కానీ నాకు ఒక పిల్లర్ లాగా వీళ్ళందరూ ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చినా అని అనుకుంటున్నాను. నేను థ్యాంక్స్ చెప్పాలనుకుందంటే వాళ్ళని. ఇంకా నేను డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిన అని చెప్పిన, అక్కడ కూడా నాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుండే. మా సార్ ఉంటుండే, ఎంపీఓ సార్, రవీందర్ రెడ్డి సార్. ఆ సార్ వాళ్ళు కూడా బాగా సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుండే. ఇంకా అక్కడున్న కొలీగ్స్ కూడా నిర్మల, కల్పన అని ఉంటుండే. వాళ్ళు కూడా బాగా, అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్లీ లాగా, నాకు సిస్టర్స్ లేరు కానీ నేను వాళ్ళనే సిస్టర్స్ లా ఫీల్ అవుతా. పుష్ప అని అట్లా నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నా లైఫ్లో అంటే వీళ్ళకే. నెక్స్ట్ మళ్ళీ యూపీఎస్సీ టార్గెట్, మిషన్ యూపీఎస్సీ, అది కూడా కంప్లీట్ చేసుకొని మన భీష్మ అకాడమీకి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.